సిటీ నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాము. మీరందరూ కూడా ఓన్లీ పార్టిసిపెంట్స్ మాత్రం పరిచయాలు చేసుకోండి. మిగతా వాళ్ళు ఐఈసీ, ఐజీబీ ఆఫీసర్లు, వాసవియన్స్, ఇంగ్లాండ్ నుంచి అటెండ్ అవుతున్న వాళ్ళు, అమెరికా నుంచి అటెండ్ వాళ్ళు జస్ట్ చూస్తూ ఉండండి. వాట్ వీ డూ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్, ఇటువంటి ప్రోగ్రామ్ మేము చేస్తూ ఉంటాము. మీరు కూడా ఆ కింద లింక్ ఇస్తాము, లింక్ లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, మీకు తెలిసిన వాళ్ళు పంపించవచ్చు. బ్రోకర్స్ ను అవాయిడ్ చేయడం కోసమే ఈ యొక్క కార్యక్రమం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మన లీడర్ రవిచంద్రన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో కైండ్లీ అబ్జర్వ్, మిగతా లీడర్స్ అబ్జర్వ్ చేయండి. పార్టిసిపెంట్స్ విల్ పార్టిసిపేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న ప్రొసీడ్. ఈ రోజు 28 జూలై 2024 వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సప్తాపది కార్యక్రమానికి స్వాగతం. ఇది ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే జరుగుతుందండి. దీనికి ముందుగా మేము రిజిస్ట్రేషన్ గూగుల్ ఫామ్ లింక్ పంపిస్తున్నాము. ఆ లింక్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ర్యాండమ్గా 40 మంది అబ్బాయిలకి, 20 మంది అమ్మాయిలకి ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే పరిచయ వేదిక నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 28/2/28వ తారీఖు ఈ రోజు ఆదివారం పరిచయ కార్యక్రమం మొదలవుతుంది. ఓటు రాజేశ్వర అన్న. థ్యాంక్ యూ జగన్. ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏమంటే మధ్యవర్తిత్వాన్ని తీయడానికే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. దయచేసి మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ముందుగా మా టీం మీ బయోడేటాని ముందు పెడతాము, ఆ నెంబర్ అడుగుతాము. మీరు ఉంటే దయచేసి ఈ మీటింగ్ లో ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి, లేకపోతే మాకు తెలియపరచండి. ఎందుకంటే మీరు అందరు మ్యూట్ లో ఉంటారు కాబట్టి హ్యాండ్ రైజ్ చేయగానే మీరు ఉన్నారని మాకు తెలుస్తుంది. ఇమ్మీడియట్ గా మీ బయోడేటా చదవడం జరుగుతుంది. ఆ తర్వాత 2 నిమిషాలు మీ గురించి మాట్లాడండి, మీ ప్రిఫరెన్సెస్ చెప్పండి. మీకు ఎలాంటి అమ్మాయా అబ్బాయా కావాలి, వాళ్ళు ఏం చదువుకోవాలి అలాంటి చెప్పండి. ఆ తర్వాత మీ తల్లిదండ్రులతో కూడా మాట్లాడించడం జరుగుతుంది. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ని 2 సార్లు చెప్పాలి. మీకు ఎవరిని కాంటాక్ట్ చేయాలో వాళ్ళ పేరు, ఆ తర్వాత నెంబర్ చెప్పిన తర్వాత చాట్ బాక్స్ లో కూడా మీ నంబర్ రాసి మీరు చివరి వరకు ఉండి మీకు ఎవరైనా అమ్మాయి అబ్బాయి నచ్చితే వాళ్ళని ఫోన్ ద్వారా సంప్రదించి మిగతా విషయాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో మీరు జాయిన్ అవ్వడానికి ఒక్కరికి కూడా ఒక్క పైసా కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది టోటల్లీ ఫ్రీ ప్రోగ్రామ్. ఎవరైనా ఈ ప్రోగ్రామ్ లో యాడ్ చేపిస్తాను డబ్బులు అడిగితే మాత్రం మాకు తెలియపరచండి. మీరు ఇమ్మీడియట్ గా వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది టోటల్లీ ఉచితంగా చేసే కార్యక్రమం కాబట్టి మీరు దయచేసి ఎవరి మాటలలో ప్రలోభాలలోకి వెళ్ళి వాళ్ళకి ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఓవర్ టు కళావతి అక్క. జై వాసవి అండి, అందరికీ నమస్కారం. గంప సార్ జై వాసవి. సో అందరు కూడా మీ పేర్ల ముందు నెంబర్ పెట్టుకున్నారు కదండి. సో ఇప్పుడే రాజేశ్వరరావు గారు చెప్పారు డీటెయిల్స్ మొత్తము. మీ బయోడేటాలన్నీ చదవడం జరుగుతుంది. సో ఎవరైతే నెంబర్ ఇచ్చి ముందు ఆల్రెడీ మేము ట్రయల్ బేసిస్ మీద ట్రయల్ చేశారో వాళ్ళ మాత్రమే ఇక్కడ డిస్ప్లేలో వస్తాయి, వాళ్ళ పేర్లే చదువుతారు. మేము నెంబర్ చెప్పిన వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవలసి ఉంటుంది. మిగతా వాళ్ళు గమనించవచ్చండి. నెంబర్ లేని వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా మీరు చూడొచ్చు, కానీ మీరు పార్టిసిపేట్ చేయడానికి ఉండదు. మీరు కావాలంటే మా నెంబర్స్ కూడా మేము చాట్ బోర్డ్ లో పెడతాము, మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తాము. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ బయోడేటాస్ మాకు పెడితే మీ నెంబర్ ఎప్పుడు వస్తుంది అంటే మేము డీటెయిల్స్ చెప్తాం. ఓకేనండి? యా, థ్యాంక్ యూ అన్న, రాజేశ్వర్ అన్న. సో విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఎవరు ప్రెజెంట్ చేస్తున్నారమ్మా? నేనే చేస్తున్నాను ప్రెజెంటేషన్. ఓకే ఓకే. నరసింహరావు గారు. M24416 అన్నా. సార్. నరసింహరావు గారు. సార్ బయోడేటా చదవనా సార్? చదవండి. ఒక నిమిషం. 24414 ఉన్నారా? భీమా శ్రీచరణ్. ఉన్నాను సార్. ఓకే. అబ్బాయి పేరు భీమా శ్రీచరణ్, ఫాదర్ నేమ్ భీమా శ్రీనివాసులు, మదర్ నేమ్ భీమా జ్యోతిరాణి, డేట్ ఆఫ్ బర్త్ 27/4/1997 ఉదయం 6:48 జన్మించడం జరిగింది. ప్లేస్ ఆఫ్ బర్త్ సాదానగర్. జన్మ నక్షత్రం మూల 2వ పాదం. స్వగోత్రం పడిగెసెల. మేనమామ గోత్రం పగిడి కుల గోత్రం.
సార్ ఒక్కసారి కింద ఉన్నది మీరు ఒక్కసారి చదవండి సార్. ఇది వీరి క్వాలిఫికేషన్ బీకామ్ అండి. ఆక్యుపేషన్ అకౌంట్సర్ ఎగ్జిక్యూటివ్. సార్ జగన్నాథ్ కనబడలేదు. స్కిన్ కాంప్లెక్షన్ ఫెయిర్, హైట్ 5.6. ఓకే. జగన్నాథ్ కోర్స్ చేయమ్మా. శ్రీచరణ్ మాట్లాడమ్మా. ఓకే. అందరికీ నమస్కారం సార్. జై వాసవి. నా పేరు భీమా శ్రీచరణ్. తండ్రి పేరు భీమా శ్రీనివాసులు. మా మదర్ నేమ్ భీమా జ్యోతిరాణి. నేను వచ్చేసి అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ ఏషియన్ పెయింట్స్ లో వర్క్ చేస్తున్నాను. నాకు ఇయర్లీ 8 lakhs పర్ యానం వస్తుంది. నా ప్రిఫరెన్స్ వచ్చేసి సంప్రదాయమైన అమ్మాయి ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే చాలు. జాబ్ చేసినా పర్లేదు, జాబ్ చేయకపోయినా పర్లేదు. ఇవి నా బేసిక్ ప్రిఫరెన్స్ అండి. అమ్మాయి తెలంగాణ ఉండాలా, ఆంధ్ర అయినా పర్లేదా అమ్మా? తెలంగాణ నుంచే చూస్తున్నాం సార్. ఎంతమంది ఆ అక్క చెల్లెళ్ళు? నాకు సిస్టర్ ఉన్నారు, తను మ్యారేజ్ అయిపోయింది. నువ్వు ఒక్కడివేనా? ఇంకా తమ్ముళ్ళు ఏమైనా ఉన్నారా? లేరు, ఎవరు లేరు. ఎవరు లేరు. ఓకే. అంటే ఆఫీస్ ఎక్కడ మీది? ఇక్కడ పటాన్ చెరువులో వస్తుంది సార్. ఏషియన్ పెయింట్స్ కంపెనీ పటాన్ చెరువు. అంటే నువ్వు ఆఫీస్ లో ఫ్యాక్టరీకే వెళ్తావా లేకపోతే? వెళ్ళాల్సి వస్తుంది సార్. డైలీ వెళ్ళాలా? డైలీ వెళ్ళాలి. ఓకే. సో నాన్నగారిది ఏం వ్యాపారం? నాన్నగారిది బిజినెస్. ఇక్కడ మలక్పేటలో కిరాణా అండ్ జనరల్ స్టోర్స్. ఓకే. ఉన్నారా నాన్నగారు ఇప్పుడు? ఉన్నారు, పిలుస్తాను. పక్కన లేరా? రూమ్ లో ఉన్నారు, పిలుచుకోండి. పిలువు తొందరగా, మళ్ళా వేరే వాళ్ళకి అవకాశం ఉంటది. సో భీమా శ్రీచరణ్ ఈస్ ఫ్రమ్ వాసవి క్లబ్ ఫ్యామిలీ. సో వీళ్ళ ఫాదర్ గారు కూడా పెద్ద లీడరు, మహబూబ్ నగర్ జిల్లా వాసులు. అవునండి, అదే నాకు డౌట్ వచ్చింది. భీమా శ్రీనివాసులు గారు అంటే బాగా విన్నాం అనమాట పేరు. సో అవునా కాదా, ఇంటి పేరు గల వాళ్ళు ఉంటారు కదా అనుకున్నాను. బట్ హ్యాపీ, మన వాళ్ళు కూడా ఒకప్పుడు 102లో ఉండే కదన్నా. 102 నాకు కో క్యాబినెట్ ట్రెజరర్, నేను క్యాబినెట్ సెక్రటరీ అమ్మా. ఓకే. 108 కలిసి ఉన్నప్పుడు ఉన్నారు భీమా శ్రీనివాసులు గారు మన దాంట్లో. ఒక నిమిషం సార్, వస్తున్నాను. కూర్చోవాలి, నువ్వు వీడియో ఆన్ చేయమ్మా. వీడియో ఆన్ చేస్తాను. ఇంకేమన్నా నీకు రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? మెయిన్ ఇదే సార్, తెలంగాణ నుంచే చూస్తున్నాం. సాంప్రదాయ అమ్మాయి ఉంటే చాలు. అవును, నీకు మళ్ళా నాన్నగారికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అడుగుదాం. నమస్తే. జై వాసవి. నమస్తే. నమస్తే. జై వాసవి. జై వాసవి. చెప్పు, ఎట్లాంటి కోడలు కావాలి సీనన్న? మాకు మంచి సంపదమైన కుటుంబం కావాలి. మంచిగా ఉంటే సంతోషం. వాళ్ళు చదువుకున్న అమ్మాయి కావాలా లేకపోతే గృహిణిగా ఉండాలా? జాబ్ చేసినా సరే, చేయకున్నా సరే. బస్ ఆప్షన్ వాళ్ళ మీద వదులుతారా, అబ్బాయి మీద వదులుతారా? వాళ్ళ మీద అంతే. ఓకే. సో హైదరాబాద్ పిల్ల కావాలా, మహబూబ్ నగర్ పిల్ల కావాలా? హైదరాబాద్ అయినా పర్లేదు, సరౌండింగ్స్ అయినా పర్లేదు. ఓకే, వెరీ గుడ్. మీ ఏరియా అయినా పర్వాలేదు. మా ఏరియా సికింద్రాబాదే. ఓకే. సాయి చరణ్, శ్రీచరణ్, ఒకసారి నాన్నగారి పేరు చెప్పి ఫోన్ నంబర్ చెప్పమ్మా. 2 times చెప్పు. నాన్నగారి పేరు వచ్చి భీమా శ్రీనివాసులు. ఫోన్ నంబర్ చెప్పేసి. 92 చెప్పు. 46 80 88 52. ఇంకొకసారి చెప్పినాను. 92 46 80 88 52. రైట్. సో నీ క్వాలిఫికేషన్ ఏందమ్మా? బీకామా? ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. అంటే ఎంబీఏ చేయలేదా ఇంకా? ఓకే, వెరీ గుడ్. సో భీమా శ్రీచరణ్ గురించి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు దయచేసి భీమా శ్రీనివాసులు గారికి ఫోన్ చేయండి. చాట్ బాక్స్ లో కూడా నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 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 వివరాలు ఏమైనా కావాలంటే
ఈ ప్యానెల్‌లో ఉన్న ఎవ్వరికి ఫోన్ చేసినా గాని భీమా శ్రీనివాసులు గురించి మీకు చెప్తాం. మేము లింక్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. భీమా శ్రీనివాసులు గారు కూడా ఒక సేవ చేయడంలో ముందుగా నాకు కూడా ఉంటారాయన. ఫోన్ చేయొచ్చు. నా పేరు గంప నాగేశ్వరరావు. నాకు గంప కూడా ఫోన్ అన్నకి చేయొచ్చు. చెప్పినా చాలు. అన్న గురించి మొత్తం చెప్తా. ఓకే. సూపర్. మంచి సో ఫ్యామిలీ. ఆన్ బిహాఫ్ ఆఫ్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ దావత్ అయితే ఈసారి ఇవ్వాలి సీనన్న పెళ్ళికి. తొందరగా అయిపోతదన్న, టెన్షన్ పడకు. ఓకే. థ్యాంక్ యూ. జై వాసవి అన్న. నెక్స్ట్ ప్రొఫైల్ అన్న. M24415 అరవింద్ కుమార్ ఉన్నారండి? చూస్తాం. లేదు. F24210 కాకుమాని యశస్విని. యశస్విని. లేరమ్మా. M24416 సత్యధనరాజు. సత్యధనరాజ్. లేరు లేరు. 24416 లేరు. M24417 కొండా అంకిత. అంకిత్ లేరు. ఇదంతా కన్ఫర్మేషన్. F24211 F24211 మనోన్మయ్. మనోన్మయ్. లేరు. M24418 బూర్గు శ్రీధర్ గారు. శ్రీధర్ బూరుగు. ఈయన కూడా నిన్న వస్తాను. సార్ ఉంటే చేయండి సార్. ఎవరైనా పేరు మీద లాగిన్ అయితే దయచేసి హ్యాండ్ రేస్ చేయండి. M24419 ఉడతా భగవాన్. లేరు. M24212 F242 సారీ F24212 జాహ్నవి గారు. లేరు. M24420 లక్ష్మణ్ కుమార్ గారు. లేరు. M24421 సాయి వంశీ. సాయి వంశీ ఎవరన్నారా అమ్మ? లేరు. F24213 213 ఉన్నారా అమ్మ? హర్షిత రమేష్. సార్ మేడం అమ్మాయి వచ్చిందండి? ఒక్క నిమిషం అండి. సార్ కొంచెం పైకి లేపండి సార్ ఫోన్. మీ వేలే కనిపిస్తుంది కెమెరాకి. కూర్చోవాలండి, అమ్మాయిని కూర్చోబెట్టండి. అప్పటి వరకు ప్రొఫైల్ చదువుతాం. సార్ మా పేరు చెప్పండి. వెంకటశ్రీ హర్షిత. సార్ విజిబుల్ ఉందన్నా? వెంకటశ్రీ హర్షిత. ఫాదర్ పేరు రమేష్ ఎంవి. మదర్ పేరు ఎవరు మాట్లాడుతున్నారండి? నేను ఫాదర్ అండి. మీరు మాట్లాడదు సార్. అమ్మాయిని పిలిపించండి. మీరు చెయ్యి తీయండి. మీరు కెమెరా మీద చెయ్యి పెట్టారు. మీరు అమ్మాయిని పిలవండి సార్. అమ్మాయిని పిలవండి. ఒక్క నిమిషం అండి. సార్ మేము 11 o'clock టైం ఇచ్చాం సార్. 11:30 ఇప్పుడు. ఒక్క నిమిషం అన్నాను అప్పటి వరకు చదివే. చదవనా సార్? చదివే. అమ్మాయి పేరు మునగా వెంకట శ్రీహర్షిత. వారి నాన్నగారి పేరు రమేష్ అండి. వాళ్ళ అమ్మగారి పేరు మునగా లక్ష్మి గారు. డేట్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ 9th November 1998 9:03 ఉదయం పూట. ప్లేస్ ఆఫ్ బర్త్ ఒంగోలు అండి. జన్మ నక్షత్రం మిథున రాశి. స్వగోత్రం శ్రీలకుల. మేనమామ గోత్రం ఉతకాల గోత్రం. క్వాలిఫికేషన్ బీటెక్. ఆక్యుపేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. స్కిన్ కాంప్లెక్షన్ ఫెయిర్. హైట్ వచ్చేసరికి 157 centimeters.
వెంకట రమేష్ గారు. శ్రీహర్షిత గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మాట్లాడండి. సార్ కూర్చున్నారు సార్. ఒక్క నిమిషం పాప కనిపిస్తుందండి. మేము హైలైట్ చేస్తాం. మేము స్క్రీన్ తీయమ్మా. కూర్చోమ్మా, మంచిగా కూర్చో. సార్ వెనకాల విండో ఉంది సార్, మీకు మొహం కనిపించట్లేదు సరిగ్గా. మీరు తిరగండి. ఇలా కూర్చో. రైట్, దిస్ ఇస్ కరెక్ట్. అమ్మాయిని మీ పక్కన కూర్చోబెట్టండి, అమ్మాయితో మాట్లాడదాం. జగన్ నమస్తే. ఒక్క నిమిషం అమ్మా, మీరు ఒకసారి రైట్ మాట్లాడినా. స్పాట్లైట్ ఇచ్చాను. రైట్ మాట్లాడినా అన్న. హర్షిత మాట్లాడు. పాప పేరు హర్షిత. నా పేరు సార్ హర్షిత. అమ్మాయిని మాట్లాడియండి సార్. అదే సార్. మీకు కూడా ఇస్తాం, అవకాశం మీకు కూడా ఇస్తాం. అమ్మాయి మాట్లాడండి అమ్మా హర్షిత. నా పేరు మొనగ వెంకట శ్రీ హర్షిత అండి. నాన్నగారి పేరు మొనగ రమేష్, అమ్మ పేరు లక్ష్మి. నాకు ఒక అదంతా చెల్లెలు చెప్పాము నాన్న, అదంతా చెప్పాము. నాకు చెప్పాల్సింది ఏమంటే, మీరు పని చేస్తున్నారా, మీ ప్రిఫరెన్సెస్ ఏంటి, మీరు అబ్బాయి ఎలా కావాలి మీకు, అవన్నీ చెప్పండి. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఓఎస్ఏ డిజిటల్ వర్క్ చేస్తున్నాను. సో వర్కింగ్ మెన్ కోసమే చూస్తున్నాను. ఎక్కడ మంచి- లొకేషన్? హైదరాబాదే. నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను. సో అబ్బాయి కూడా హైదరాబాద్ లో జాబ్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నాను. వెరీ గుడ్. నువ్వు చదివింది ఏంటన్నానా? బీటెక్ అండి. బీటెక్. ఓకే. ఇప్పుడు ఎక్కడున్నారు? హైదరాబాద్ లోనే ఉన్నారా మీరు? హైదరాబాద్ లోనే ఉంటుంది. ఓకే అండి. మీ నేటివ్ ఎక్కడ? నెల్లూరు. నెల్లూరు. ఇప్పుడు చెప్తున్నానా ఎంతమంది సిబ్లింగ్స్? ఒక చెల్లెలు ఉంది, తను ఐటీఏ చెన్నైలో జాబ్ చేస్తుంది. వెరీ గుడ్. సో తను చెన్నైలో ఉంది. నాన్నగారు నీ దగ్గరకు వచ్చారా ఇప్పుడు, లేకపోతే నాన్నగారు షిఫ్ట్ అయిపోయారా? మేము హైదరాబాద్ లోనే ఉంటాను. మీరు హైదరాబాద్ లోనే ఉంటారు అంటే యూఆర్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ అండి? అవును సార్, అవును. ఎక్కడ పని చేస్తున్నారు? నేను యాక్సిస్ బ్యాంక్ లో వర్క్ చేస్తాను. ఓకే. చెప్పండి సార్, మీకు ఎలాంటి అల్లుడు కావాలి చెప్పండి. సార్ బేసిక్ గా వీలైనంత వరకు ఆంధ్ర సైడ్ అబ్బాయిలు చూస్తున్నాను. జాబ్ ప్రొఫెషన్ లో ఉండే వాళ్ళని చూస్తున్నాను సార్. ఓకే. మీరు ఆంధ్ర వాళ్ళు అంటున్నారు, మళ్ళీ తెలంగాణలో పని చేస్తున్నారు కదా సార్? రెండు అంటే ప్రిఫరబుల్లీ ఎక్కడైనా పర్లేదు, కానీ ప్రిఫరబుల్లీ. ఎందుకంటే మా మేడం గారు ఉన్నారు, కళావతి మేడం గారు, గుంటూరు వాస్తవ్యులు, తల్లి గారు పనిచేసేది ఉండేది సెటిల్ అయింది తెలంగాణలో. గంపా నాగేశ్వరరావు గారు అత్తగారు రాజమండ్రి, సార్ తెలంగాణ. మీరు ఆంధ్రానే అంటే తెలంగాణ అబ్బాయిలు ఏం కావాలి సార్? ఏదైనా పర్లేదు సార్, ప్రిఫరబుల్లీ అని చెప్తున్నారు. ఇద్దరికి అవకాశం ఇస్తున్నారులే సార్. ఓకే. లేదు సార్, సరదాగా అన్నాను, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. లేదు సార్, ఎందుకంటే కల్చర్ డిఫరెంట్ ఉంటుంది కదా. ఏముండదు సార్, మా ఇంట్లో కర్ణాటక, తమిళనాడు, తెలుగు, ఆంధ్ర అన్ని ఉన్నాయి సార్ మా ఇంట్లో భాషలు. ఇంకా బాగుంటుంది సార్, వసుదైక కుటుంబం. అన్ని కాస్మోపాలిటన్ అలవాట్లు నేర్చుకుంటాం మనం. అలా బాగుంటుంది అనమాట. మనం ఎప్పటికీ ఒకటే బ్యాగ్ లో చేయి పెట్టకుండా 4 బ్యాగ్ లో చేయి పెడితే బాగుంటుంది సార్, డబ్బులు ఎక్కువ సార్. నేను అందుకే అంటున్నాను, మీ బ్యాంక్ అకౌంట్ పద్ధతిలో చెప్పాలంటే సేవింగ్స్ బ్యాంక్ లో పెట్టుకోవాలి, ఆర్డీలో పెట్టుకోవాలి, ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుకోవాలి. ఓన్లీ సేవింగ్స్ బ్యాంక్ లో వదిలిపెట్టి ఓకే. వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిస్, వాళ్ళ ఇష్టం అంతే. రైట్. ఓకే. 34 ఏళ్ళు అయిపోయింది ఆంధ్ర అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆనందంగా లేదు. అదే చెప్తున్నా. ఏం కాదు సార్. ఎవరైనా Anyway, పర్లేదు sir, సార్. okay, your choice is fine. రమేష్ నా పేరు. 9848394408. ఇంకోసారి చెప్పండి సార్. రమేష్ గారు 9848394408. మీరు ఉండేది ఎక్కడ సార్ వాస్తవ్యులు? ఎక్కడ కొండాపూర్లో అండి. కొండాపూర్. అంటే యు ఆర్ ఇన్ బ్రాంచ్ ఆపరేషన్స్ ఆర్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ సార్? నేను లోన్ సెక్షన్ లో ఉంటానండి. ఎస్ఎంఈ సెక్షన్, ఎంఎస్ఎంఈ. యా. థ్యాంక్ యూ సార్. డివిజన్ హెడ్డింగ్ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. చాట్ బాక్స్ లో కూడా నెంబర్ టైప్ చేయండి సార్. మీ పేరు, మీ కాంటాక్ట్ నెంబర్. దయచేసి చివరి వరకు ఉండండి సార్. చివరి వరకు ఉండి మీకు ఎవరైనా అబ్బాయిని నచ్చితే వాళ్ళ నెంబర్ నోట్ చేసుకోండి. వాళ్ళతో మీరు తర్వాత ఇండివిజువల్ గా సంప్రదించవచ్చు సార్. ఓకే సార్. జస్ట్ సరదాగా మీకు కొంచెం బోర్ కొట్టకుండా అప్పుడప్పుడు అడుగుతుంటాం సార్. పర్లేదు సార్, నో ఇష్యూ. ఓకే సార్. గుడ్ డే సార్. బై సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రొఫైల్ M24423.
వెంకటరాజు. వెంకటరాజు గారు. ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్, మీరు ఒకవేళ నంబర్ టైప్ చేయకపోతే. లేరా? F24214. శ్వేత గారు. 214 లేరు, 215 ఉన్నారు. M24424. ప్రసాద్. లేరమ్మా. 25 ఉన్నారు లోకేష్. M24425. చదవండి నరసింహారావు గారు. కెమెరా ఆన్ చేసుకోండి సార్. లోకేష్ గారు ఒకసారి ఆ, కెమెరా. చెప్పండి సార్, చదవండి, ఓకే, చదవండి. చదవండి. సార్ ఫుల్ నేమ్ పసుమర్తి లోకేష్ గారు. వీరి ఫాదర్ నేమ్ నాగేశ్వరరావు గారు, మదర్ నేమ్ నూకమణి. డేట్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ 25/4/1988. ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి జన్మించడం జరిగింది. ప్లేస్ ఆఫ్ బర్త్ గోకవరం. జన్మ నక్షత్రం అశ్లాస. స్వగోత్రం ఉతకాల. మేనమామ గోత్రం ధనికుల. క్వాలిఫికేషన్ MBA అండి. ఆక్యుపేషన్ ఐసిఐసిఐ బ్యాంక్ కి డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్నారు. స్కిన్ కాంప్లెక్షన్ వైట్. హైట్ వచ్చేసరికి 5.6 సెంటీమీటర్స్ అండి. అది ఆశ్లేష అనుకుంటా, ఆశ్లాష ఉండదు. ఆశ్లేష ఆశ్లేషానే అన్న, అశ్లాష అని పెట్టారు. అవునవును, ఆశ్లేష. ఆశ్లేష ఉంటుంది. లోకేష్ గారు మాట్లాడండి. జై వాసవి సార్. గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు పసుమర్తి లోకేష్. నేను ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్లో డిప్యూటీ మేనేజర్ వర్క్ చేస్తానండి, హెడ్ ఆఫీస్లో. నా రిక్వైర్మెంట్స్ వచ్చి అమ్మాయి ట్రెడిషనల్గా ఉంటే ఓకే, జాబ్ చేయాలని ఏమీ రూల్ లేదు. అది వాళ్ళు డిపెండింగ్ అపాన్ వాళ్ళ సిచ్యువేషన్. జాబ్ చేస్తా అంటే చేస్తా, లేకపోతే లేదు. క్వాలిఫికేషన్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చి 10th క్లాస్ ఉండాలి. డౌరీ కాన్సెప్ట్ అయితే ఏమీ లేదు సార్. ఇది నా కాన్సెప్ట్, నా రిక్వైర్మెంట్. లోకేష్ గారు, మీకు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారండి? 1 sister సార్, ఈజ్ మ్యారీడ్. మ్యారీడ్. ఓకే. మీరు ఉండేది ఎక్కడ? ఇలా ఫోన్ ఇలా పెట్టగలుగుతారా మీరు? ఓకే రైట్, చెప్పండి. 1 sister సార్, షీ మ్యారీడ్ సార్. మ్యారీడ్ అండి. నాన్నగారు అమ్మగారు మీతోనే ఉంటారా ఇక్కడ? లేదు సార్, వాళ్ళు హోమ్ టౌన్ లో ఉంటారు. నువ్వు హైదరాబాద్ లో ఉన్నావా? అవును సార్. అంటే యు ఆర్ ఇంటూ వెల్త్ మేనేజ్మెంట్ ఆర్ రెగ్యులర్ బ్యాంకింగ్? రెగ్యులర్ బ్యాంకింగ్ సార్, బ్యాక్ ఎండ్ ఆఫీస్. రెగ్యులర్ బ్యాంక్. ఎక్కడ, ఏ బ్రాంచ్ లో ఉన్నారు? బ్రాంచ్ కాదు సార్, ఇది హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్ అంటే మన విప్రో సర్కిల్ అండి? అవును సార్, విప్రో సర్కిల్ దగ్గర ఐసిఐసిఐ టవర్స్. ఓకే, ఓకే, వెరీ గుడ్. సో ఇంకా ఏమైనా ప్రిఫరెన్సెస్ ఉన్నాయా మీకు? లేదు సార్, అంతే సార్. నాన్నగారు అమ్మగారు ఇప్పుడు లాగిన్ అయ్యారా? జాయిన్ లేదు అవ్వలేదు సార్, కదా? లేదు సార్. ఓకే, సరే. నాన్నగారి పేరు చెప్పి మీరు మొబైల్ నంబర్ ని చెప్పండి ఒకసారి. ఓకే సార్. సార్ మా నాన్నగారి పేరు పసుమర్తి నాగేశ్వరరావు గారండి. ఈయన ఫోన్ నెంబర్ వచ్చి 8341540717. ఇంకోసారి చెప్పండి సార్. ఓకే, 8341540717. ఓకే. చాట్ బాక్స్ లో కూడా మీ నాన్నగారి పేరు, ఫోన్ నంబరు టైప్ చేయండి. ఓకే, టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత చివరి వరకు ఉండండి. మీకు ఎవరైనా అమ్మాయి నచ్చితే వాళ్ళతో సంప్రదించండి. ఓకే. ఇప్పుడు మీది ఏ జిల్లాలోకి వస్తుందండి? మాది ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి అండి. ఓకే, ఓకే. ఎక్కడ వస్తుంది? బిమ్లీ దగ్గర? కాదు సార్, ఐఎండి నుంచి ఇలా మారేడుమిల్లి రోడ్, భద్రాచలం, భయా భద్రాచలం. భద్రాచలం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ నాన్న. జై వాసవి. జగన్ స్క్రీన్. నెక్స్ట్ ప్రొఫైల్ హలో అండి, ఉన్నానండి. మనీష్ ఉన్నారండి? ఒక్కసారి రైట్. నేను చదవనా? చదువమ్మా. జయవాసవి అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు విజయలక్ష్మి నీల, V102 డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ట్రైనింగ్స్. రిజిస్టర్ ఐడి F24215. ఫుల్ నేమ్ వచ్చేసి పోలా మనీషా. ఫాదర్ నేమ్ వచ్చేసి పోలా కృష్ణమూర్తి. మదర్ నేమ్ వచ్చేసి పోలా లక్ష్మి. డేట్ టైమ్ ఆఫ్ బర్త్ October 29th, 1997, 6:42 AM.
ప్లేస్ ఆఫ్ బర్త్ హైదరాబాద్, జన్మ నక్షత్రం కన్యా, స్వగోత్రం పగడీకుల అండ్ మేనమామ గోత్రం రెంటకుల, క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్, ఆక్యుపేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, స్కిన్ ఆక్యుపేషన్ ఫెయిర్ అండ్ హైట్ వచ్చేసి 5.3. యాదన్న మాట్లాడమ్మా. నమస్కారం అండి. జయవాసవి. జయవాసవి. ప్రిఫరెన్సెస్ చెప్పు. కొద్దిగా దూరం పెట్టుకోండి ఫోన్, మరి చాలా క్లోజ్ అప్ లో ఉంది, కొద్దిగా దూరం పెట్టండి ఫోన్. ఓకే, ఫోన్ లో ఉన్నావా అమ్మా? ల్యాప్టాప్ ఫోన్ కదా? ల్యాప్టాప్ అంకుల్, ల్యాప్టాప్. ల్యాప్టాప్ అయితే కొంచెం స్క్రీన్ అడ్జస్ట్ చేసుకో, ఇలా చేసుకో. అది వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మాట్లాడండి అన్న. టచ్ చేయకుండా ఫ్రీగా కూర్చొని మాట్లాడి. ఇప్పుడు మేమంతా ల్యాప్టాప్ లోనే ఉన్నాం. యూ డోంట్ ఫీల్ ద డిఫరెన్స్ కదా అట్లా. నా పేరు మనీషా అండి. మా ఫాదర్ పేరు కృష్ణమూర్తి పోలా, మా అమ్మ పేరు లక్ష్మి. నేను బీటెక్ చేశాను కంప్యూటర్ సైన్స్ లో, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని. కాన్సెంట్రిక్స్ క్యాటలిస్ట్ అని హైదరాబాద్ లోనే వర్క్ చేస్తున్నాను. నా ప్రిఫరెన్స్ వచ్చేసి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్న అలానే కావాలి. అండ్ హైదరాబాద్ అయినా ఓకే, ఆర్ ఎల్స్ ఇండియా ఎక్కడైనా ఓకే, అండ్ ఎన్ఆర్ఐ అయినా ఓకే. వెరీ గుడ్, వెరీ గుడ్. బట్ యు ఆర్ ప్రిఫరింగ్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, కోర్ సబ్జెక్ట్ లో నాట్ ఇంట్రెస్టెడ్ అమ్మా? ఎక్కువ లేదు అంకుల్, బట్ అంటే ఓకే, ఓన్లీ ప్రోగ్రెసివ్ సాఫ్ట్వేర్. ఏదైనా ప్రొఫెషన్ ఓకే. యా. ఇంకేమైనా ప్రిఫరెన్సెస్ ఉన్నాయా నీకు? ఇంకా ఏం లేవండి. ఓకే, నాన్నగారికి ఒకసారి ఇవ్వమ్మా, నాన్నగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే జయవాసవి అండి. చెప్పండి సార్. చెప్పండి సార్. అమ్మాయి ఎలాంటి చెప్పినట్టు అల్లుడు? సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ ఉంటే బాగుంటుంది. ఎన్ఆర్ఐ ఇండియా అయినా పర్వాలేదు. ఓకే. నా సిబ్లింగ్స్ అదే మా పిల్లలు వచ్చేసి మాకు 2 అమ్మాయిలు 1 బాబు. పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు రెండో అమ్మాయి మ్యారేజ్ ఉంది. మా బాబు వచ్చేసి జాబ్ చేస్తున్నాడండి, చిన్నవాడు. 2 అమ్మాయిల తర్వాత బాబు. నేను మీరు బిజినెస్ ఉండేది చేస్తానండి. ఎక్కడండి? ఎల్ఐసి మార్గదర్శి ఏజెన్సీ ఉందండి నాకు. ఓకే, అది చేస్తాను. మేము దిల్సుఖ్నగర్ కొత్తపేటలో ఉంటాము. ఓకే, ఓకే అండి. దిల్సుఖ్నగర్ కొత్తపేటలో ఉంటారా సార్? అవునండి. ఓకే. అది నేటివ్ ఎక్కడండి? మా నేటివ్ సికింద్రాబాద్. నల్గొండ జిల్లా చిట్యాల, అయితే మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యామండి. ఓకే, ఓకే. వేరే ఇంకేమన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి? ఇంకేం లేదు సార్. ఒక 3 to 4 ఇయర్స్ గ్యాప్ తోనే ఉంటే బాగుంటుంది. ఓకే, 3 to 4 ఇయర్స్ ఏజ్ గ్యాప్ కావాలి. ఏజ్ గ్యాప్. ఓకే, మేడం కూడా ఉన్నారా అండి? ఉన్నారండి. మాట్లాడతారా? ఉన్నారు. నమస్తే అమ్మా జయవాసవి. నమస్తే అండి, జయవాసవి. ఎలాంటి అల్లుడు కావాలమ్మా మీకు? అంటే పిల్లలు చెప్పింది, మా వారు చెప్పింది ఓకే అండి. ఓకే అమ్మా. అంటే మీకు కూడా కొన్ని ఉంటాయి కదా, మా అల్లుడు ఇలా ఉండాలి, మా ఈవపురాలు ఇలా ఉండాలి, అలా ఏమన్నా కోరికలు ఉన్నాయా అని అడుగుతాను. మంచి ఫ్యామిలీ అయితే చాలండి, సంప్రదాయం మంచి ఫ్యామిలీ ఉంటే చాలండి. ఓకే అమ్మా. ఒకసారి పాపకి అమ్మా. నాన్న, సో నాన్నగారి పేరు, నాన్నగారి ఫోన్ నెంబరు, నీ పేరు, నీ నెంబర్ ఒకసారి చెప్పండి. ఫస్ట్ నాన్నగారి పేరు, ఫోన్ నెంబర్ చెప్పు, ఒక 2 టైమ్స్ చెప్పు. ఓకే. నాన్నగారి పేరు పోలా కృష్ణమూర్తి. తన ఫోన్ నెంబర్ 924-627-9389. ఇంకోసారి చెప్పు నాన్న. 924-627-9389. ఓకే. చాట్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలదలుచుకుంటే మనీషా గారు నెంబర్ ఇచ్చారు కాబట్టి ఆ కాంటాక్ట్ నెంబర్ చేయండి. అలానే చాట్ బాక్స్‌లో కూడా నీ రిజిస్టర్డ్ ఐడీ నెంబర్, నేము, అలానే నాన్నగారి పేరు, ఫోన్ నెంబరు టైప్ చేయి నాన్న. టైప్ చేస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. మీరు మనీషా గురించి ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ డీటెయిల్‌గా మాట్లాడొచ్చండి. ఓకే. ఆల్ ద బెస్ట్ నాన్న. పెళ్లి అయితే మాత్రం మాకు ఇన్ఫార్మ్ చేయండి. పార్టీకి వస్తాం. థ్యాంక్ యూ. రైట్ నాన్న. ఓకే. ఆల్ ద బెస్ట్ నాన్న. జగన్, నెక్స్ట్ ప్రొఫైల్.
జగన్ నెక్స్ట్ ప్రొఫైల్ నాన్న. నెక్స్ట్ ప్రొఫైల్ M24427. సార్ ఉంటే చెప్పండి సార్. 2442 అఖిలేష్ రావు. లేరు. F24216. నాగసాయి మనీషా. లేరు. M24428. నవీన్ కుమార్. ఎవరు లేరు. వీళ్ళందరూ అమ్మాయిలు దొరకరు అంటారు. ఇది అవకాశం ఇస్తే ఎవరు రారు. అదే వచ్చింది. M24429. సాయిరామ్. దేశు సాయిరామ్. 429 కదా. 429. లేరమ్మా. M24430. సత్యప్రసాద్. ఉన్నారు. మణికంఠ సత్యప్రసాద్ ఉన్నారు. కెమెరా చదవండి అమ్మా. విజయలక్ష్మి సార్ చదవండి. చదువుతున్నాను. రిజిస్టర్ ఐడి M24430, ఫుల్ నేమ్ వచ్చేసి కంచర్ల మణికంఠ సత్యనారాయణ, ఫాదర్ నేమ్ వచ్చేసి కంచర్ల సూర్యనారాయణ, మదర్ నేమ్ వచ్చేసి పార్వతి గంగారత్నం, అండ్ డేట్ టైమ్ ఆఫ్ బర్త్ February 11th, 1995, 9:10 AM. ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఊలపల్లి, అండ్ జన్మ నక్షత్రం అనురాధ, మొదటి పాదం, మిథున రాశి. స్వగోత్రం వచ్చేసి పునగశిల, మేనమామ గోత్రం వచ్చేసి గ్రంథశిల, క్వాలిఫికేషన్ బీటెక్ మెకానికల్, అండ్ ఆక్యుపేషన్ వచ్చేసి వర్కింగ్ ఇన్ GVPR ఇంజనీర్స్ లిమిటెడ్ అండ్ హైదరాబాద్. స్కిన్ కాంప్లెక్షన్ ఫెయిర్, హైట్ వచ్చేసి 180 సెంటీమీటర్స్. మణికంఠ గారు మాట్లాడండి. అందరికీ మీ నమస్కారం. వెనకాల బ్లర్ గా ఉందా, లైటింగ్ ఉందా అర్థం అవట్లేదండి. చాలా లైటింగ్ ఉంది మీ వెనకాల. ఓకేనా సార్? ఫేస్ బ్లర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఓకేనా ఓకే, సార్? మాట్లాడండి. పర్లేదు, ఇప్పుడు ఓకే. నా పేరు మణికంఠ. ఐఎమ్ వర్కింగ్ ఇన్ GVPR ఇంజనీర్స్ లిమిటెడ్. తెలుగులో మాట్లాడినా. తెలుగులో ఓకే సార్. నా పేరు మణికంఠ. మా ఫాదర్ నేమ్ సూర్యనారాయణ, మదర్ నేమ్ పార్వతి. మా హోమ్ టౌన్ వచ్చి నియర్ కాకినాడ, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నేను GVPR ఇంజనీర్స్ లిమిటెడ్లో ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను ఇన్ హైదరాబాద్. నేటివ్ ఎక్కడమ్మా? కాకినాడ సార్. ఓకే. నాన్నగారు వాళ్ళు అక్కడే ఉన్నారా? వాళ్ళు లేదు సార్, లాగిన్ అవ్వలేదు. ఓకే. ప్రిఫరెన్సెస్ ఏంటి? ఎలాంటి అమ్మాయి కావాలి? వర్కింగ్ అయినా ఓకే, నాన్ వర్కింగ్ అయినా ఓకే సార్. ట్రెడిషనల్గా ఉంటే చాలు, ఇంకేం అవసరం. ట్రెడిషనల్ గా ఉంటే చాలంటున్నారు. ఓకే. సో మీకు సిబ్లింగ్స్ ఎంతమంది? 1 సిస్టర్ సార్, మ్యారీడ్. 1 సిస్టర్ మ్యారీడ్. ఓకే. మ్యారీడ్. ఎక్కడ మీ బావగారు ఎక్కడ ఉంటారు? మా ఊరి దగ్గరే సార్, నియర్ బికాల్ మా మేనత్ గారు అబ్బాయికి ఇచ్చేసి. ఓకే. సో ఇప్పుడు మీ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది నాన్న? మాది మా ఫాదర్ ఏది సార్? ఇప్పుడు మీరు పనిచేసేది ఆఫీసా, ఫ్యాక్టరీయా? అది ఇన్ఫ్రా కంపెనీ సార్. గవర్నమెంట్ ప్రాజెక్ట్ డీల్ చేస్తుంది. ఎక్కడ ఉంది ఆఫీస్? ఆఫీస్ వచ్చి మాదాపూర్ సార్, మాదాపూర్ మెట్రో స్టేషన్ బ్యాక్. ఓకే. అండ్ మీరు ఉండేది ఎక్కడ? నేను ఉండేది హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో ఉంటాను. రూమ్ లో ఉంటావా లేకపోతే మీకు అకామిడేషన్ ఇచ్చారా? లేదు సార్, ఫ్రెండ్స్ తో పాటు రూమ్ లో ఉంటాను. ఓకే. నువ్వు చదివింది ఏంటి? బీటెక్ మెకానికల్. మెకానికల్ చేసి సివిల్ లో ఉన్నావా? ఒకసారి వచ్చిపోండి. ఓకే. సో ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్ లేకపోతే కాంటాక్ట్ చేయాల్సిన పేరు నాన్నగారి పేరు. ఓకే సార్. నాన్నగారి పేరు కంచర్ల సూర్యనారాయణ. ఫోన్ నంబర్ వచ్చేసి 9963262804. ఇంకోసారి చెప్పినాను. 9963262804. ఓకే. అలానే చాట్ బాక్స్ లో కూడా నీ నెంబరు, నీ పేరు, నాన్నగారి పేరు, తర్వాత ఫోన్ నంబర్ కాంటాక్ట్ చేయాలి. ఎవరైనా మీకు మణికంఠ గురించి కావాలనుకుంటే దయచేసి వాళ్ళ నాన్నగారి నెంబర్ చెప్పారు, ఇప్పుడు చాట్ బాక్స్ లో కూడా పెడతారు కాబట్టి సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. అన్నా నమస్తే, జయవాసవి. ఆగిరన్నా, విషెస్ ఫ్రమ్ యువర్ ఎండ్.
ఒకసారి మీ అద్భుతమైన సందేశం ఇప్పించండి. జై వాసవి అన్న, ఆగిరన్న జై అనేక వాసవి. మందికి అవకాశాలు కల్పిస్తున్నారు. ముందుగా వారికి కంగ్రాచులేషన్స్. అండ్ మన ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారికి శుభాకాంక్షలు ఇటువంటి ప్రోగ్రామ్ సపోర్ట్ చేస్తున్నందుకు. స్పెషల్లీ రాజేశ్వరరావు అండ్ టీమ్ ప్రతి వారం నిస్వార్థంగా పనిచేస్తా ఉన్నారు. ఐ కంగ్రాచులేట్ రాజేశ్వరరావు అండ్ కంగ్రాట్స్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. మా సికింద్రాబాద్ జెడ్సీ ఉన్నాడా? కనబడతలేడు కానీ వాయిస్ వినబడుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెల్ డన్. నేను కాకినాడలో ఉన్నా, క్యాబినెట్ మీటింగ్ 210. ఓకే రైట్ రాజేశ్వరరావు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జయవాసి మానేపల్లి మిషన్. థ్యాంక్ యూ జగన్. ఓకే, నెక్స్ట్ ప్రొఫైల్. F24218. పబ్బత్ రేవతి గారు. లేరు. 218 లేరు. M24432. లోహిత్. 432. అదే 430 రాలేదు కదా. మధ్యలో తీసేసిండు ఒకటి నిన్న. అదేంటి ఆర్డర్ లో రాలేదు. 432 4433. ఉన్నానండి. వంశీకృష్ణ. ఓకే, నమస్తే అండి. చదవండి మేడం. విజయలక్ష్మి మేడం. రిజిస్టర్ ఐడి M24433. ఫుల్ నేమ్ వచ్చేసి సిగహకొట్టి వంశీకృష్ణ అండ్ ఫాదర్ నేమ్ వచ్చేసి శ్రీనివాస్ మూర్తి అండ్ మదర్ నేమ్ వచ్చేసి పద్మావతి. డేట్ టైమ్ ఆఫ్ బర్త్ June 3rd, 1991, 11:38 PM. ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి చీరాల అండ్ జన్మ నక్షత్రం ధనిష్ట. స్వగోత్రం వచ్చేసి పమిడికుల అండ్ మేనమామ గోత్రం వచ్చేసి షందిశ్యాస. క్వాలిఫికేషన్ వచ్చేసి షాండిల్యాస. క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్. ఆక్యుపేషన్ బిజినెస్ ఓనర్. స్కిన్ కాంప్లెక్షన్ ఫెయిర్. హైట్ ఇన్ సెంటీమీటర్స్ 162. బిఫోర్ వంశీ గారు చూడండి, మీరు మీ నెంబర్ రాయలేదు. 1 minute సార్, మీరు నెంబర్ రాయలేదు. మీరు ఉన్నారు అని చెప్పారు కాబట్టి మాకు తెలిసింది. మేము స్టార్టింగ్ నుండి చెప్తున్నాము నెంబర్ మార్చుకోండి, రీనేమ్ చేసుకోండి అని. నిన్న ట్రయల్లో కూడా చెప్పాం. ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయి సార్. ఎందుకంటే మేము నెంబరే సెర్చ్ చేస్తాం అనమాట, పేర్లు సెర్చ్ చేయం. సార్ ఓకే సార్ స్టార్ట్ చేయండి సార్. జయవాసవి అండి. జయవాసవి. నా పేరు వంశీకృష్ణ అండి. మాది చీరాల. నేను బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేశానండి. సో ప్రజెంట్ వచ్చేసి బిఫోర్ నేను నెట్వర్క్ ఇంజనీర్ గా వర్క్ చేశానండి. రైట్ నౌ బిజినెస్ ఆనియన్ హోల్సేల్ చీరాల్లోనే చేస్తానండి. సో మా ఫాదర్ పేరు వచ్చేసి శ్రీకాకుళం శ్రీనివాసమూర్తి. సో తను రీసెంట్ గా ఒక 3 years అయిందండి, ఎక్స్పైర్ అయ్యారు. సో మా మదర్ వచ్చేసి పద్మావతి. సో తన హౌస్ వైఫ్. నాకు ఒక సిస్టర్ ఉన్నారు, తన పేరు అనూష. సో తను మ్యారీడ్ అయింది. సో నాకు ప్రిఫరెన్స్ వచ్చేసి అమ్మాయి కొంచెం బాగుండాలి, రైట్. సో కొంచెం ఎడ్యుకేషన్ అయ్యి ఉండాలండి. జాబ్ అయినా నాన్ జాబ్ అయినా పర్వాలేదు. మీరు చేసే బిజినెస్ ఏందమ్మా? నెట్వర్కింగ్. ఆనియన్ హోల్సేల్ అండి. ఆనియన్స్ హోల్సేల్, ఉల్లిపాయలు. ఆనియన్ హోల్సేలర్ అండి. స్టార్ట్ చేశారా? లేదండి, యాక్చువల్ గా మా డాడీ ఇంతకుముందు ఎలక్ట్రికల్ ఇంజనీరు, దుబాయ్ లో వర్క్ చేశారు. సో తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశారండి. సో స్టార్ట్ చేసిన ఒక 2 months కి ఎక్స్పైర్ అయిపోయింది. సో అందువల్ల నేను మళ్ళీ జాబ్ మానేసి బిజినెస్ లోకి వచ్చేసాను. సో సిబ్లింగ్స్ ఒక సిస్టర్ అన్నారు కదా? అవునండి, మ్యారేజ్. ఓకే, వేరే ఇంకేమైనా ప్రిఫరెన్సెస్ ఏం లేదు. ఒకసారి అమ్మగారు మాట్లాడతారా? మాట్లాడతారు. నమస్తే అమ్మ. జయవాసవి అమ్మ. నమస్తే అండి. జయవాసవి.
అమ్మా చెప్పండి అమ్మా, ఎలాంటి కోడలు కావాలి మీకు? మంచి అమ్మాయి అయితే చాలండి. మంచిగా కలిసిపోయే అమ్మాయి అయితే చాలనుకుంటున్నా. అంతకు మించి వేరే ఏం లేదు. కొద్దిగా వేరే చదువుకొని ఉంటే బాగుంటదని. అంతకు మించి వేరే ఏం లేదు. ఓకే ఓకే జై వాసవి అండి. జై వాసవి అమ్మ. ఎవరిని కాంటాక్ట్ చేయాలి నాన్న వంశీ? మీకు మా మదర్ నా నంబర్ ఇస్తాను. మా మదర్ కాంటాక్ట్ చేసినా పర్లేదు, లేదా నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. అదే ఫస్ట్ మీరు అమ్మగారి పేరు చెప్పి ఫోన్ ఓకే నెంబర్ అండి. చెప్పండి. మా అమ్మగారి పేరు ఎస్ పద్మావతి అండి. సో మొబైల్ నెంబర్ వచ్చేసి 9959087142. ఇంకోసారి చెప్పు నాన్న. 9959087142. ఓకే. ఎవరైనా వంశీకృష్ణ గారి గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వారికి ఫోన్ చేయొచ్చండి. ఆ తర్వాత ఫోన్ చేస్తే వారు మీకు డైరెక్ట్గా సంప్రదించవచ్చు. అలానే వంశీకృష్ణ గారు, మీరు మీ అమ్మగారి పేరు టైప్ చేసి, మీ పేరు టైప్ చేసి, ఫోన్ నంబర్స్, మీ నంబరు, అమ్మగారి నంబరు చాట్ బాక్స్లో పెట్టండి. ఎవరికైనా ఓకే. కాంటాక్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. చివరి వరకు ఉండండి. అమ్మాయి అందరినీ చూడండి. మీకు నచ్చిన వాళ్ళతో మీరు సంప్రదించండి. ఓకేనా? ఓకే. రైట్. చీరాలలో ఉన్నారు. వాసవి క్లబ్ చీరాలలో జాయిన్ అవ్వచ్చు కదమ్మా. జాయిన్ అయ్యామండి, ఉన్నాను. ఉన్నారా? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సేవ చేయాలి అట్లా, అందుకని. ఓకే, నెక్స్ట్ ఓకే. ప్రొఫైల్కి వెళ్దామా జగన్. నెక్స్ట్ ప్రొఫైల్ F24219 కౌముది. కౌముది ఉన్నారండి? వీళ్ళు కొందరు పేరుతోటి వచ్చారు ఇంతకుముందు. M24434 లక్ష్మీనారాయణ. వెంకట లక్ష్మీనారాయణ. 4 M24435 లేరు. F24220 లేరమ్మా. సాయి ఒక్క నిమిషం. సాయి 435 వంశీకృష్ణ. నిమిషం నాన్న, నేను చెక్ గ్రంథి చూడు జగన్, నాకు హ్యాంగ్ అయింది. 24435 లేరు. ఉన్నారా? లేరు. M24436 అనిరుద్. లేరు. M24437 సురేష్ కుమార్. లేరు. M24438 లేరు. చేసుకుంటే ఇట్లా పిలిస్తే మాట్లాడుతున్నారు. అవసరం లేదు. M24439 మణికంఠ. లేరు. మణికంఠతో లాగిన్ అయినట్టుందా? మణికంఠ ఆల్రెడీ అయిపోయింది కదా. అయిపోయిందా? ఓకే. మణికంఠ ఎవరు అన్నారండి? వేములపల్లి ఉన్నారా? ప్రొఫైల్ కాదు సార్. ఓకే. F24322 లక్ష్మీ వైష్ణవి. లేరు. M24440 బుక్కా బాల గంగాధర్ గుప్తా. లేరు. M24441 గోవర్ధన్. లేరు. 442 ఉన్నారమ్మా, లక్ష్మణ్ ముక్క. F24223 సిరి ఆర్ కాసల్. లేరు. M24442 లక్ష్మణ్ కుమార్. ఉన్నారు. ఓకే. రిజిస్టర్ ఐడి M24442, ఫుల్ నేమ్ వచ్చేసి లక్ష్మణ్ కుమార్ ముక్కా, జెండర్ ఫాదర్ నేమ్ వచ్చేసి ముక్క దామోదర్, మదర్ నేమ్ వచ్చేసి విజయలక్ష్మి, డేట్ టైమ్ ఆఫ్ బర్త్ January 26, 1993, 1:30 AM, ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి సంగారెడ్డి, అండ్ జన్మ నక్షత్రం వచ్చేసి శ్రవణ మకర, అండ్ స్వగోత్రం ఎలిషెట్ర, మేనమామ గోత్రం నాభిల్లా, క్వాలిఫికేషన్ M.Tech, ఆక్యుపేషన్ ఇంజనీర్ ఎట్ స్వాన్ టెక్నాలజికల్ ప్రైవేట్ లిమిటెడ్ మాదాపూర్,
అండ్ స్కిన్ కాంప్లెక్షన్ మీడియం, హైట్ ఇన్ 5 feet 2 inches, 5.2. జై వాసవి, నమస్కారం సార్. ఇంతకుముందు వాళ్ళది వచ్చింది. మాట్లాడండి సార్, మాట్లాడండి. నా పేరు వచ్చేసి లక్ష్మణ్ కుమార్ ముక్క. మై ఫాదర్ నేమ్ ఇస్ దామోదర్ ముక్క. నేను స్వాన్ టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో సీనియర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నాకు వచ్చేసి ఇద్దరు బ్రదర్స్, ఒక యంగర్ బ్రదర్, ఒక ఎల్డర్ బ్రదర్, ఒక యంగర్ సిస్టర్. సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది, ఎల్డర్ బ్రదర్కి మ్యారేజ్ అయిపోయింది. యంగర్ బ్రదర్ నేను ఇద్దరం ఉన్నాము. రిక్వైర్మెంట్స్ వచ్చేసి సార్ చెప్పండి. రాజేశ్వరి అన్నది స్ట్రక్ అయిందంటే మీరు అడగండి. చెప్పండి సార్. రిక్వైర్మెంట్స్ వచ్చేసి గుడ్ లుకింగ్, సాంప్రదాయమైన ఫ్యామిలీ ఉంటే సరిపోయింది. లక్ష్మణ్ గారు మాట్లాడండి. సాంప్రదాయమైన అమ్మాయి అయితే సరిపోయింది. జాబ్ చేయాలా, అవసరం లేదా? లేదు, వాళ్ళ ఇష్టం. జాబ్ సరే, మీకు ఏ ఏరియా నుంచి కావాలనుకుంటున్నారు? తెలంగాణ, ఓన్లీ తెలంగాణ. సరే, మరి మీ ఫాదర్ని ఒకసారి మాట్లాడమంటారా? మాట్లాడండి సార్. నమస్తే. నమస్తే సార్. ఏం మాట్లాడాలండి? మా అబ్బాయి పెద్ద అబ్బాయి మ్యారేజ్ అయింది, అమ్మాయి మ్యారేజ్ అయింది, ఇంకో అబ్బాయి బాంబేలో ఉంటాడు, ఈ అబ్బాయి హైదరాబాద్ లో జాబ్ చేస్తాడు. సార్, మీకు ఎలాంటి కోడలు కావాలి? ఎట్లా ఉన్నా పర్లేదు, మా ఇంటికి సాంప్రదాయంగా ఉండాలి అంతే. మీతో కలిసిపోయే విధంగా ఉండాలి. అమ్మా, మీతో కలిసిపోయే విధంగా ఉండాలంటారు. అంతే అంతే. ఓకే, మీరు మాట్లాడండి. మీ మదర్ని మాట్లాడమన్నాను. నమస్తే, చెప్పండి. మీకు ఎలాంటి కోడలు కావాలి? మంచిగా ఉంటే చాలు, మాకు జాబ్ చేయాలి, జాబ్ చేయాలని లేదు, వాళ్ళకి ఆస్తులు కావాలి, మాకు కట్నం కావాలి, అది దేవాలి ఇది దేవాలని ఏం లేదు. ఇంత అర్థం చేసుకొని మంచిగా ఉంటే చాలు. ఓకే అమ్మా, చాలా మంచిగా చెప్పారు. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా రిక్వైర్మెంట్స్? ఇంకేమైనా ఉన్నాయా? ఏం ఆశలు మాకేం లేవు. అమ్మాయికి జాబ్ చేయాలని ఇష్టం ఉంటే చేయొచ్చు, కొందరికి ఇష్టం ఉంటది, మనం వద్దు అంటే కలవదు. అట్లా ఇష్టం ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదు. అమ్మాయి ఇష్టం మీద ఆధారపడి ఉంటది జాబ్ సంగతి. ఓకే అమ్మా. లక్ష్మణ్ గారు, ఇంకేమైనా మాట్లాడతారా? లేదు అంటే మీ ఫోన్ నెంబర్, మీ పేరు, లేదంటే మీ ఫాదర్ ఫోన్ నెంబర్ మీరు ఇక్కడ టైప్ చేయండి. ఓకే, మా ఫాదర్ నేమ్ దామోదర్, మొబైల్ నెంబర్ వచ్చి 7229044271. ఇంకొకసారి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మొబైల్ నెంబర్ 7229044271. స్లోగా చెప్పండి. ఓకే, 7229044271. ఓకే లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ. ఒకసారి టైప్ చేసి పెట్టేసేయండి. జగన్ గారు, నెక్స్ట్ ప్రొఫైల్. ఓకే మ్యామ్. జగన్, అది అన్స్టేబుల్ వస్తుంది, మీరు కంటిన్యూ చేయండి. నేను వినిపిస్తుంది కానీ మేము చూస్తాం. నెక్స్ట్ ప్రొఫైల్ M244443. వెంకట లక్ష్మి సాయి కుమార్ ఉన్నారండి? లేదు. F24224. కల్వ పావని. కల్వల. M24444. మిరియాల రాజచంద్ర ఉన్నారా? నమస్తే అండి. మేడం చదవండి మేడం ప్రొఫైల్. ఓకే, రిజిస్టర్ ఐడి వచ్చేసి M24444, ఫుల్ నేమ్ వచ్చేసి మిరియాల రాజచంద్ర, ఫాదర్ నేమ్ వచ్చేసి వెంకటేశం, మదర్ నేమ్ వచ్చేసి శశికళ, డేట్ టైమ్ ఆఫ్ బర్త్ వచ్చేసి June 11th, 1987, 3 AM, ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి రుద్రం,
అండ్ జన్మ నక్షత్రం వచ్చేసి జ్యేష్ఠ 1వ పాదం, అండ్ స్వగోత్రం వచ్చేసి పుచ్చకుల, అండ్ మేనమామ గోత్రం వచ్చేసి పునగశిల, క్వాలిఫికేషన్ బీటెక్, ఆక్యుపేషన్ బిజినెస్, స్కిన్ కాంప్లెక్షన్ ఫెయిర్, హైట్ అండ్ 5.4. రాజాచంద్ర కెమెరా సరిగ్గా పెట్టుకోండమ్మా. నమస్తే. జైవాసు అండి, నమస్తే. చెప్పండి అమ్మా, మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటే చాలండి. గట్టిగా చెప్పరా కొంచెం. వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటే చాలండి. వెల్ ఎడ్యుకేటెడ్, జాబ్ చేయాలా? రీసౌండ్ వస్తుంది, రీసౌండ్ వస్తుంది. మీకు రీసౌండ్ వస్తుంది? పర్లేదు, చెప్పండి. అదే అండి, వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటే చాలండి. జాబ్ చేసి వెల్ ఎడ్యుకేటెడ్, పర్లేదు. ఓకే ఓకే. జాబ్ చేయాలండి? డిపెండ్స్ అండి, చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు, ఎట్లయినా ఓకే. వెరీ గుడ్, ఆప్షన్ ఇచ్చేసారు అమ్మాయికి. వెరీ గుడ్. సో నాన్నగారు మాట్లాడతారా? నమస్తే అండి, జైవాసవి. నమస్తే అండి. చెప్పండి సార్, మీకు ఎలాంటి కోడలు కావాలి? మనకు కంఫర్టబుల్ ఉంటే చాలండి. ఓకే, కంఫర్టబుల్ చాలు. డోర్ ఇచ్చినా పర్లేదు, ఇవ్వకున్నా పర్లేదు. ఓకే. డోర్ తోటి సంబంధం అమ్మాయి కంఫర్టబుల్ ఉంటే చాలని చూస్తున్నామండి. మినిమం మీరు ఎక్కడ ఉంటారు సార్? మీరు ఎక్కడ ఉంటారు? ఏరియా బిహెచ్ ఉంటాం, లింగపల్లి దగ్గర బిహెచ్ అండి, హైదరాబాద్. హైదరాబాద్. ఓకే ఓకే. మీకు ఆంధ్ర అమ్మాయి కావాలండి? తెలంగాణ? ఎవరైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు. ఓకే ఓకే, ఎవరైనా పర్వాలేదు. అమ్మాయి జాబ్ చేసినా పర్వాలేదు, చేయకున్నా పర్వాలేదు. వెల్ ఎడ్యుకేటెడ్ ఉండాలి. ముగ్గురు అబ్బాయిలండి మాకు. మీకు ముగ్గురు అబ్బాయిలు? ముగ్గురు అబ్బాయి. ఈయన ఫస్ట్ అబ్బాయి, ఇద్దరు సాఫ్ట్వేర్ చేస్తున్నారండి. ఒక అతను విప్రో, ఇంకో అతను రాక్ స్టార్ బెంగళూరులో. చిన్న అబ్బాయి బెంగళూరు. ఓకే ఓకే, సాఫ్ట్వేర్. ఓకే. మీ వైఫ్ ఉన్నారండి? ఉన్నారు. ఒకసారి జైవాసు అండి, నమస్తే అమ్మా. నమస్తే అండి. చెప్పండి, మీకు ఎలాంటి కోడలు కావాలి? మంచిగా మాతో కలిసిపోయే అమ్మాయి అయితే చాలండి. మీతో కలిసిపోయే అమ్మాయి కావాలి. ఓకే ఓకే. సో ఓకే ఓకే. ఎక్కడ అమ్మాయినా పర్వాలేదు, ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, ఆల్ ఓవర్ ఇండియా. ఓకే ఓకేనండి, వెరీ నైస్. బాబుకి ఇవ్వరా ఒకసారి? సరే. చెప్పండి. మీరు మీ కంపెనీ పేరేంటమ్మా? మీరు వర్క్ చేసే కంపెనీ? లేదండి, నాది బిజినెస్ అండి. మీది బిజినెస్? ఏం బిజినెస్ అమ్మా? నాది క్లోజింగ్ రిలేటెడ్ బిజినెస్ అన్నమాట. నాకు ఓన్ బ్రాండ్ ఉంది. ఓకే ఓకే. కంపెనీ కొంచెం డీటెయిల్ గా చెప్పరా? మీ కంపెనీ పేరు? కంపెనీ నేమ్ వచ్చేసి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర గార్మెంట్స్ అన్నమాట. అది క్లోతింగ్ రిలేటెడ్ కంపెనీ. బ్రాండ్ నేమ్ వచ్చేసి యువరెస్ అన్నమాట. ఓకే. మేము హోల్సేల్ అండ్ రీటైల్ చేస్తాము. ఓకే. ఎక్కడండి షాపు? ఇక్కడే అండి, హైదరాబాద్ లోనే. హైదరాబాద్ లో. ఓకే ఓకే, రైట్. మీ నాన్నగారి పేరు, ఫోన్ నెంబర్ ఒక్కసారి చెప్పరా? ఫాదర్ నేమ్ ఎం వెంకటేశం అండి. మొబైల్ నంబర్ వచ్చేసి 9441763307. ఇంకొకసారి చెప్పమ్మా. 9441763307. ఓకే, ఒకసారి ఆ నెంబర్ అవి కూడా చార్ట్ బోర్డ్ లో పెట్టండి. అవునమ్మా, ఒక్క నిమిషం అమ్మా. అది ఇక్కడ ఏం టైం 3 PM అమ్మా. అది సార్ ఏఎం అని పడింది, మరి మేము ఏఎం అని చదివాము. అలా కాదండి, మీరు టైప్ చేసేటప్పుడు ఎలా టైప్ చేశారో అదే మేము తీసుకుంటాం. మేము మళ్ళా టైప్ చేయమన్నమాట. మీరు గూగుల్ ఫామ్ లో ఎలా పెట్టారో అదే రికార్డింగ్ మేము తీసుకొచ్చి చేస్తాం అన్నమాట. ఓకే 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 అండి, ఫైన్. ఓకేనండి, మీరు లాస్ట్ వరకు ఉండండి రాజాచంద్ర. ఓకేనా? సూటబుల్ ఉంటే చూద్దాం. ఆల్ ద బెస్ట్ అమ్మా, మీకు మంచి అమ్మాయి. మీరు చాలా బాగా చెప్పారు, ఎక్కడ అమ్మాయి అయినా పర్వాలేదు, జాబ్ చేసినా పర్వాలేదు, చేయకున్నా పర్లేదని చాలా ఆప్షన్స్ ఇచ్చారు. వెరీ గుడ్. తొందరలో మీకు మంచి అమ్మాయి దొరకాలి. మీ అమ్మా నాన్నగారు అనుకున్నట్టుగా మంచి కోడలు మీ ఇంటికి రావాలని మా సప్తపది టీం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నుంచి కోరుకుంటున్నాం నాన్న. మా రాజేష్ అన్న చెప్పినట్టు పెళ్లి కుదిరితే మమ్మల్ని పిలవండి, మేము పప్పన్నం చేసి మీకు అక్షింతలేసి వెళ్తాం. మా జిల్లా గవర్నర్ రామచంద్రపురం నుండే ఓకే ఓకే. నరసింహులు గారు. ఓకే, బాలూరి నరసింహులు నాకు తెలుసు. మా జిల్లా గవర్నర్ ఆయన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్. బాగా తెలుసు. ఆయనకు చెప్తే మాకు తెలిసిపోతుంది అన్నమాట. రైట్. నమస్తే అండి. ఓకే, ఫైన్. నమస్తే అండి. జై వాసవి, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ప్రొఫైల్
M24445. ప్రశాంత్. ఎక్కడో రీసౌండ్ అవుతుందమ్మా. నా దగ్గర అయితే కాదు. ఆ గుంతా ఉన్నట్టున్నాడు. ఎవరైనా ఉన్నారు. రెండు ఓపెన్ చేసుకుంటే అలా వస్తుంది. ఉన్నట్టు చదవండి. ఏడు. హలో ఉన్నానండి, ప్రశాంత్ ఉన్నానండి. గుంత ప్రశాంత్. కెమెరా ఉన్నానండి. అదే రిజిస్టర్ చదవండి. యా ఎస్ సార్ ఇది రిజిస్టర్ ఐడి M2 M2 సార్ చదువుతున్నాను సార్. జగన్ గారు చదవండి. రిజిస్టర్ ఐడి M24445, ఫుల్ నేమ్ వచ్చేసి గుంతా ప్రశాంత్, చదవమంటారా? నెట్వర్క్ ఫాదర్ నేమ్ వచ్చేసి గుంతా వెంకటేశ్వర్లు, లేట్, మదర్ నేమ్ వచ్చేసి వరలక్ష్మి, డే టైమ్ ఆఫ్ బర్త్ September 11th 1994 12:55 AM, ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి నంద్యాల్, జన్మ నక్షత్రం అనురాధ, వృశ్చికం, స్వగోత్రం వచ్చేసి వెన్నకుల అండ్ మేనమామ గోత్రం వచ్చేసి ఇనిషెట్ల, క్వాలిఫికేషన్ బీటెక్ అండ్ ఆక్యుపేషన్ వచ్చేసి టీమ్ లీడర్, క్వాలిఫికేషన్ అష్యూరెన్స్ అండ్ స్కిన్ కాంప్లెక్షన్ వైట్, హైట్ వచ్చేసి 5.6. క్వాలిటీ అష్యూరెన్స్ అమ్మా. టీమ్ లీడర్ ఇన్ క్వాలిటీ అష్యూరెన్స్. ఓవర్ టు ప్రశాంత్. ప్రశాంత్ మాట్లాడండి. అందరికి నమస్కారం అండి, జయవాసు అండి. జయవాసు నాన్న. నా పేరు ప్రశాంత్ అండి. నేను ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నానండి. కర్ణాటక స్టేట్ లో రాయచూర్ డిస్ట్రిక్ట్ లో వర్క్ చేస్తున్నాను. మాట్లాడు. నాకు ఒక సిస్టర్ ఉందండి, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా ఇంకా జాబ్ ఆపర్చునిటీ కోసం హైదరాబాద్ అలా చూస్తున్నానండి. ప్రిఫరెన్స్ వచ్చేసి పెద్దగా ఏం లేదండి, అమ్మాయి చూడడానికి బాగుండి అందరితో కలిసిపోయే విధంగా ఉంటే చాలండి. గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే బెటర్ అని అనుకుంటాను. మీరు ఏ కంపెనీలో పనిచేస్తారమ్మా? రాయకిమ్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అండి. ఎక్కడ బేస్డ్ అట్? అది రాయచూర్ అండి, రాయచూర్ డిస్ట్రిక్ట్ లో, కర్ణాటక ఉంది కదండి రాయచూర్. తెలుసు. ఎక్కడ రాయచూరు శక్తినగర్ లోనా? ఆఫ్టర్ రాయచూర్? లేదండి, అదే అంటే శక్తినగర్ దగ్గర అండి, చిక్సుగూర్ అని విలేజ్ ఉంది, అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఓకే. యు ఆర్ ఇంటూ ఫార్ములేషన్స్ అమ్మా? ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అండి, అంటే ఫార్ములేషన్స్ లో డివిజన్స్ ఉంటాయి. బల్క్ డ్రగ్స్ అని ఫార్ములేషన్, సో నేను బల్క్ డ్రగ్స్ లో చేస్తున్నాను. బల్క్ డ్రగ్స్. మీరు బీటెక్ ఎక్కడ నుంచి చేశారు? కెమికల్ ఇంజనీరింగ్? నేను IIIT RKL లో చదివానండి. అంటే ఇడుపులపాయ ఉంది కదండి, మీకు ఐడియా ఉంది, అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు కాలేజ్. తెలుసు. అందులో చేశానండి. కడప. ఓకే, కడప అయితే మీకు అన్ని తెలుసు. నియర్ IIIT కడప కదా? ఓకే. నియర్ కడప అండి. అవునండి. వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ కదా? అవునండి. అక్కడ చేశారా? ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? జావా అండి. అదే కంపెనీలో చేస్తున్నారా? షిఫ్ట్ అవుతూ అక్కడికి వచ్చారా? లేదు, ఇప్పుడు యాక్చువల్ గా ఇనిషియల్ గా వైజాగ్ లో చేశానండి 2 years. ఇక్కడ 6 years అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఆపర్చునిటీ కోసం చూస్తున్నానండి. ఓకే అయితే అక్కడ చెప్తాను. మీది ప్రాపర్ నంద్యాల అని ఇచ్చారు కదా? మాది అంటే నేటివ్ కర్నూలు అండి, ప్లేస్ ఆఫ్ బర్త్ నంద్యాల అండి. ఓకే. నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు ఎక్స్పైర్ అండి. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సిబ్లింగ్స్? సిస్టర్ ఉందండి, సిస్టర్ కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. ఓకే. ఇంకా వేరే ఏమైనా ప్రిఫరెన్సెస్ ఉన్నాయా? ప్రిఫరెన్స్ అంటే ఏం లేదండి, చూడడానికి బాగుండి గ్రాడ్యుయేషన్ చేసి కలిసిపోయే విధంగా ఉంటే చాలండి. ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు మనకి కాంప్లికేషన్స్ ఉండకూడదు కదా, చాలా అంటే మించి ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఏం లేవండి. ఓకే. అమ్మగారు మాట్లాడతారా? మీ పక్కన అమ్మగారు ఉన్నారండి. జయవాసు అమ్మ నమస్తే అండి. జయవాసు అమ్మ నమస్తే. చెప్పండి అమ్మా, ఎలాంటి కోడలు కావాలి? అదే మాకు బాగుంటుంది సార్, వాళ్ళిద్దరు కలిసి బాగుంటుంది సార్. ఓకే. వేరే అమ్మా, నేను మా అబ్బాయి అండి ఉండేది. పక్కనుండి ఎవరో చెప్తున్నారు, బ్రదర్ సిస్టరా? హైదరాబాద్ లోనే ఉన్నారండి మా అబ్బాయి. తను కూడా ఏమన్నా అడగాలంటే మాట్లాడాలంటే మాట్లాడవచ్చు, నో ప్రాబ్లం, రమ్మనండి. మాట్లాడటం వల్ల
ఏం లేదండి, అంటే ఉండేది ఇద్దరమే కదా, కాబట్టి ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఏం లేవు, మంచిగా ఉంటే చాలని చెప్తున్నామ్మా. ఓకే ఓకే తను మాట్లాడతా అంటే పర్లేదు, లేదంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి వాళ్ళ పేరు ఫోన్ నెంబర్. ఒక్క నిమిషం మా సిస్టర్ మా జయవాసవి అమ్మ నమస్తే అండి. జయవాసవి. జయవాసవి. చెప్పండి, ఎలాంటి వెనక్కి మరదలు ప్యాకేజ్ అవుతుందా చూస్తామండి. వదిన అవుతుందా? పెద్దవాడ అన్నయ్య తమ్ముడా? తమ్ముడు తమ్ముడు అండి. సో ఎలాంటి మరదలు కావాలి మీకు? బాగా కలిసిపోయి పడదని ఉంటే చాలా ఉంది. మా మదర్ మా బ్రదరే ఉండేది. వాళ్ళకి ఎట్లా వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ బాగుంటే చాలు, ఇంకా మాకేం అవసరం. మేము బ్రదర్ హైదరాబాద్ లో ఉంటున్నామండి. ఓకే అండి. మీ ఎవరిని కాంటాక్ట్ చేయాలి నాన్న? ప్రశాంత్. మా మదర్ అండి, మా మదర్ నెంబర్ చెప్తాను. అమ్మగారి పేరు, అమ్మగారి ఫోన్ నంబరు ఒకసారి చెప్తున్నాను. సరే, మా అమ్మ పేరు గుంత వరలక్ష్మి అండి. ఆ ఫోన్ నెంబర్ వచ్చేసి 9440645410 అండి. ఇంకోసారి రిపీట్ చేయండి. 9440645410 అండి. ఓకే, చాట్ బాక్స్ లో నీ నంబర్ పేరు, అమ్మగారి పేరు టైప్ చేసి ఫోన్ నెంబర్ టైప్ చేయండి. ఆల్ ద బెస్ట్. సరే ఓకేనా? థ్యాంక్స్. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి. హలో, చెప్పండి ప్రశాంత్ గారు. మీరు చాలా మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేశారండి, ఇలాగా పెట్టేసి అందరికి ఇబ్బంది లేకుండా. అది చాలా హ్యాపీ అండి. యా. We should thank our international president and Nageshwara గారి ఐడియా. We are only implementing. ఇలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఓకే, చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్రొఫైల్. నేను పార్టిసిపెంట్ సెలెక్ట్ చేస్తే నాకు హ్యాంగ్ అవుతున్నది జగన్. నేను సెర్చ్ చేస్తలే, ప్రాబ్లం లేదనా? కృష్ణతేజ M24446. కృష్ణతేజ M24448. కళ్యాణ్ చిటికేషి. నెక్స్ట్ ప్రొఫైల్ M24449. భవానీ శంకర్. ఎర్రం. నెక్స్ట్ ప్రొఫైల్ F24227. కొత్తూరు లక్ష్మి. లేరు. నెక్స్ట్ ప్రొఫైల్ M24450. 50 మణికంఠ కూడా ఉన్నారు. చదవండి మేడం. ఓకే. రిజిస్టర్ ఐడి M24450. ఫుల్ నేమ్ వచ్చేసి కూనా మణికంఠ. ఫాదర్ నేమ్ వచ్చేసి చంద్రశేఖర్. మదర్ నేమ్ వచ్చేసి లక్ష్మి. డేట్ టైమ్ ఆఫ్ బర్త్ April 17th, 1994, 5:45 PM. ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇనుమల నర్వ. జన్మ నక్షత్రం అనురాధ మిథున. స్వగోత్రం వచ్చేసి శ్రీలకుల. మేనమామ గోత్రం వచ్చేసి పుచ్చకుల. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్. ఆక్యుపేషన్ బిజినెస్. స్కిన్ కాంప్లెక్షన్ యావరేజ్ కలర్. హైట్ వచ్చేసి 5.3. యా, మణికంఠ మాట్లాడండి అమ్మా. సార్ హాయ్ సార్, జయవాసవి. నా పేరు మణికంఠ సార్. మా ఫాదర్ పేరు కూన చంద్రశేఖర్. మదర్ నేమ్ వచ్చేసి కూన లక్ష్మి సార్. నేను బిజినెస్ చేస్తా సార్. ఏం బిజినెస్ చేస్తావమ్మా? ఇంతవరకు నేను హోల్సేల్ కిరాణా బిజినెస్ చేసేది సార్. ప్రజెంట్ గా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సార్. రైస్ మిల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు రైస్ మిల్ ఫీల్డ్ వెళ్ళిపోయినా. అంటే సొంత రైస్ మిల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారమ్మా? అవును సార్, 4 members పార్ట్నర్స్ ఉండి సొంతంగా రైస్ మిల్ స్టార్ట్ చేసాం వర్క్. ఎక్కడ మీ ఊరు? ఎక్కడ? వెల్జాల్ సార్. ఎక్కడ వెల్జాల అంటారు? జిల్లా రంగారెడ్డి జిల్లా సార్. రంగారెడ్డి జిల్లా. ఓకే. సో చెప్పమ్మా, చెప్పు. అంటే పవర్ బాయిల్డ్ ఏమేమో ఉంటారు కదా రైస్ మిల్. ఎలాంటి రైస్? అవును సార్. పారాబాయిల్డ్.
ఇదేనా? పారాబాయిల్డ్ స్టీమ్ రా. ఓకే. నాన్నగారు అమ్మగారు ఉన్నారా? నువ్వు ఎక్కడ బయట సైట్ లో ఉన్నావా ఇప్పుడు? సైట్ లో ఉన్నా సార్. ఓకే. ఇంకేమన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? రిక్వైర్మెంట్స్ ఎలాంటి అమ్మాయి కావాలి? ట్రెడిషనల్ గా ఉంటే చాలు సార్. వాళ్ళు జాబ్ చేయాలి చేయొద్దు అనేది ఏం లేదు. ట్రెడిషనల్ గా ఉండాలి, మంచిగా ఉంటే చాలు, మాతో కలిసిపోతే చాలు. నాకు 2 సిబ్లింగ్స్, సిస్టర్స్ 2 ఉన్నారు. వాళ్ళిద్దరు మ్యారీడ్. నువ్వేం చదువుకున్నావమ్మా? అది బీకామ్ కంప్యూటర్స్. ఏ ఊరు మీది? బెల్జాల అంటే రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ వస్తుంది? నియర్ అమన్గల్. అమంగల్. అమన్గల్. అంటే చెప్తే మనకు ఐడియా వస్తుంది అనమాట. అమంగల్ ఓకే, దగ్గర. ఓకే. ఎందుకంటే వెల్జాల అంటే రంగారెడ్డి చుట్టూ ఉంటది. హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి కదా. అందుకని అవునవును. ఇక్కడ. సరే అమ్మా, ఒకసారి నాన్నగారి పేరు చెప్పి మొబైల్ నెంబర్ చెప్పు. ఓకే సార్. నాన్నగారి పేరు కూన చంద్రశేఖర్. మొబైల్ నెంబర్ 9010209391. ఓకే, ఇంకోసారి చెప్పినా. 9010209391. ఓకే నాన్న. సో ఒకసారి చాట్ బాక్స్ లో కూడా నెంబర్ టైప్ చేయి, నాన్నగారి పేరు నీ పేరు రాసి టైప్ చేయి. ఓకే, ఓకే. ఆల్ ద బెస్ట్ మణికంఠ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్రొఫైల్కి వెళ్దాం. నెక్స్ట్ ప్రొఫైల్ M24451 శివరామకృష్ణ ఉన్నారండి? 24451 కదా? 451. లేరం. నెక్స్ట్ ప్రొఫైల్ F24228 సుచరిత ఉన్నారు. కెమెరా ఆన్ చేయమేం. హ్యాండ్ రేస్ చేశారు చూడు ఆల్రెడీ. అదే కెమెరా ఆన్ చేసి స్పాట్లైట్ ఇవ్వచ్చు. అన్మ్యూట్ చేసుకో. రైట్, చదువు. రిజిస్టర్ ఐడి F24228, ఫుల్ నేమ్ వచ్చేసి కథపల్లి సుచరిత, ఫాదర్ నేమ్ వచ్చేసి కృష్ణ సుబ్రహ్మణ్యం, మదర్ నేమ్ వచ్చేసి సరళాదేవి. డేట్ టైమ్ ఆఫ్ బర్త్ వచ్చేసి September 27th, 1997, t20 PM. ప్లేస్ ఆఫ్ బర్త్ కర్నూల్ అండ్ జన్మ నక్షత్రం ఆశ్లేష, కర్కాటక రాశి. స్వగోత్రం వచ్చేసి గ్రంథిశిల, మేనమామ గోత్రం వచ్చేసి పద్మశెట్టి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్. ఆక్యుపేషన్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. స్కిన్ కాంప్లెక్షన్ ఫెయిర్. హైట్ 5.3. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుచరిత అండ్ నాకు ఒక బ్రదర్ ఉన్నారు అండ్ హీఈస్ అన్మ్యారీడ్. మేమిద్దరం హైదరాబాద్లోనే వర్క్ చేస్తున్నాము. అండ్ నా ప్రిఫరెన్సెస్ బేసికల్లీ వచ్చేసి పర్సన్ షుడ్ బి ఎంప్లాయిడ్, బిజినెస్ కాకుండా జాబ్ చేసే వ్యక్తి. అండ్ ఏజ్ డిఫరెన్సెస్ వచ్చేసి మేబీ మ్యాక్స్ టు 3 years అని అనుకుంటున్నాము. అండ్ అబ్బాయి వచ్చేసి ఈదర్ ఫ్రమ్ కర్ణాటక, ఫ్రమ్ ఆంధ్ర, తెలంగాణ అనుకుంటున్నాము. నాన్నగారు లేరా అమ్మా ఇప్పుడు? వాళ్ళు లేదు, నేను హైదరాబాద్లో ఉన్నాను. పేరెంట్స్ ఇంట్లో ఉన్నారు. నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. ఎక్కడ ఉంటారు హైదరాబాద్ లో? గచ్చిబౌలి. అంటే మీరు అన్నయ్య కలిసి ఉంటారా? లేదు, నేను సెపరేట్ హాస్టల్. అన్నయ్య ఉన్నారు, అన్నయ్య వేరే హాస్టల్లో, నేను వేరే హాస్టల్లో. ఓకే, ఓకే. ఇంకేం ప్రిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేదండి, అదే మెయిన్గా వర్కింగ్ ఎంప్లాయీ అయి ఉండాలి. బిజినెస్ అది ఏం చూసుకోవట్లేదు. అండ్ ఇదర్ ఆంధ్ర, తెలంగాణ, ఫ్రమ్ కర్ణాటక అయినా ఓకే. అండ్ ఏజ్ గ్యాప్ మ్యాక్స్ వచ్చేసి 3 years అని చూస్తున్నాం. 3 years, మ్యాక్స్ టు 3 years. ఓకే, ఐ గాట్ ఇట్. అది సుచరిత, యు ఆర్ వర్కింగ్ విత్ ఏ కంపెనీ ఉంది? గ్లోబల్ లాజిక్, హైదరాబాద్ లో గ్లోబల్ లాజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఎక్కడ ఉంది? గచ్చిబౌలిలో. అక్కడే హాస్టల్లో ఉంటుందా? అవును. మీ నాన్నగారు వాళ్ళు లాగిన్ అవ్వలేదా అక్కడ నుండి? లేదు సార్, సరే కాబట్టి వాళ్ళు ఇంకా లాగిన్ అవ్వలేదు. బ్రదర్ వస్తా అన్నారు, బట్ ఇంతవరకు రాలేదు. ఇంకా అందులో పర్లేదు, నో ప్రాబ్లం. అంటే వాళ్ళ బ్రదర్ కూడా బ్రదర్ లొకేషన్ నుండి లాగిన్ అయినా గానీ ముగ్గురిని ఒకటేసారి స్క్రీన్ మీద తీసుకుంటాం. ఓ, అలా ఉందా ఆప్షన్? ఓకే. నేను అదే చెప్పాను. అమ్మా నాన్న మీరు నిన్న ట్రయల్ రాలేదనుకుంటాను. ట్రయల్ లో వచ్చిన వాళ్ళందరికీ చెప్పాము,
నాన్నగారు, అమ్మగారు ఊర్లో ఉన్న వాళ్ళని కూడా ఒకటే స్క్రీన్‌లోకి తీసుకుంటాం అన్నమాట. ఓకే. సైడ్ బై సైడ్ వి కెన్ టాక్ అన్నమాట. ఎనీవే ఇట్స్ ఓకే. నాన్నగారి పేరు, కాంటాక్ట్ నంబర్ చెప్పండి. ఓకే. నాన్నగారి పేరు కృష్ణ సుబ్రహ్మణ్యం అండ్ నెంబర్ వచ్చేసి 970-146-2958. ఇంకోసారి చెప్పండి. 970-146-2958. ఓకే నాన్న, ఆల్ ద బెస్ట్. అండ్ తొందరగా పెళ్లి కావాలని మేము కూడా ఆశిస్తాము, ప్రార్థిస్తాము అమ్మవారిని. థ్యాంక్ యూ ఓకే. సార్. జై వాసవి నాన్న. ఇవరి వరకు ఉండమ్మా. ఎవరైనా నచ్చితే వాళ్ళతోటి కాంటాక్ట్ చేయొచ్చు మీరు. ఓకే. షూర్ సార్. ఓకే. ఓకే. నెక్స్ట్ ప్రొఫైల్ M24452 సునీల్ కుమార్. ఉన్నట్టున్నారు బాస్. లాస్ట్ ఇయర్ అన్నీ వచ్చినాయి. ఉన్నారు. కెమెరా ఆన్ చేసుకోలేదు. చదవండి. రిజిస్టర్ ఐడి M24452, ఫుల్ నేమ్ వచ్చేసి నూకల నాగ సునీల్ కుమార్, ఫాదర్ నేమ్ వచ్చేసి నాగభూషణం, మదర్ నేమ్ వచ్చేసి సరస్వతమ్మ, డేట్ టైమ్ ఆఫ్ బర్త్ March 16th, 1996, 10:15 AM, ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి బనగానపల్లి, జన్మ నక్షత్రం వచ్చేసి శ్రవణ మకర, స్వగోత్రం వచ్చేసి పోర్చికుల్ అండ్ మేనమామ గోత్రం వచ్చేసి విశ్వకులు. క్వాలిఫికేషన్ MSc, ఆక్యుపేషన్ సర్వీస్ ఇంజనీర్, స్కిన్ కాంప్లెక్షన్ ఫెయిర్, హైట్ వచ్చేసి 5.4. విశ్వకులు ఇది వినలే కదా సార్ ఎప్పుడు మనం? రెండు వినలేదు. రెండు వినలేదు. సునీల్ కుమార్ గారు మాట్లాడండి సార్. సార్ ఈ రెండు గోత్రాలు వినలేదు సార్ మేము ఆర్యవైశ్య దానిలో. పౌచుకుల గోత్రం సార్. పౌచుకుల. మేనమామ గోత్రం విశ్వాకులనా? స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టినట్టున్నారు సార్. అవును. ఓకే. స్వగోత్రం ఉండండి సార్. మీరు సైడ్ లోకి ఉన్నారు. స్ట్రైట్ గా ఉండండి. లైటింగ్ చాలా మీకు యాక్చువల్ ఫేస్ కనిపించట్లేదు సార్. పవర్ పోయి ఇన్వర్టర్ మీద నడుస్తుందండి. అవును సార్. అన్ని ట్యూబ్ లైట్లు ఆఫ్ చేయండి. ఒకటే లైట్ పెట్టండి. మీ ఎదురుగున్న లైట్ పెట్టండి. ఇప్పుడు మా ముఖాలు చూడండి మీరు. నేను, జగన్ గారు ఉన్నారు, కళావతి మేడం గారు ఉన్నారు. మీరు అబ్బాయి, మీకు లైటింగ్ రావాలి ఫేస్ మీద. పైన లైట్లు ఆఫ్ చేయండి. మీరు డోర్ ని చూసి కూర్చోండి. పైన లైట్స్ అన్ని ఆఫ్ చేయండి సార్. అందుకనే ట్రయల్స్ కి రమ్మంటాం సార్ మేము. డోర్ ని ఫేస్ చేసి కూర్చోండి. విండోని కానీ డోర్ ని కానీ. ఇప్పుడు కూర్చోండి ఇక్కడ. అన్ని లైట్లు ఆఫ్ చేశారా? చేశాం సార్. చెప్పండి ఇప్పుడు. ఇప్పుడు డిఫరెన్స్ కనిపిస్తుందా మీకే మీ కెమెరాలో? అవును సార్. చెప్పండి. జై వాసవి. జై వాసవి. నా పేరు నూకల నాగ సునీల్ కుమార్. మా ఫాదర్ పేరు నాగభూషణం, మా మదర్ నేమ్ సరస్వతమ్మ, మా నేటివ్ ప్లేస్ కర్నూలు డిస్ట్రిక్ట్ బనానపల్లి. కరెంట్ వచ్చేసింది. ఓకే. కొద్దిసేపు ఆఫ్ చేయండి అన్ని లైట్లు సార్. అలా తిరుగుతూ ఉంటే ఇంటి దర్శనం. సరే చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఓకే. 1 సిస్టర్ మ్యారీడ్, బ్రదర్ అన్మ్యారీడ్. నేను స్పిన్కో బయోటెక్ లో సీనియర్ సర్వీస్ ఇంజనీర్ గా చేస్తున్నాను. వీఆర్ సెటిల్ స్పిన్కో బయోటెక్ ఫార్మా సర్వీస్ ఇంజనీర్ అని రిలేటెడ్ టు ఫార్మా ఇండస్ట్రీ. ఓకే. సర్వీస్ ఇంజనీర్ ఫీల్డ్ వర్క్. మా నేటివ్ ప్లేస్ బనానాపల్లి. మా సిస్టర్ మ్యారీడ్ కడప డిస్ట్రిక్ట్ అండి. వీఆర్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. స్పిన్కో బయోటిక్ అంటే మీరు ఫీల్డ్ వర్క్ అంటున్నారు. వాట్ ఈస్ రిలేటెడ్ విత్ ఇట్? ఫార్మా అంటున్నారు. అంటే నేను MSc ఎలక్ట్రానిక్స్ చదివినానండి. నేను ఇది ఎలా అంటే సర్వీస్ జాబ్, ఫార్మా రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ సర్వీసింగ్. ఫార్మాలో టాబ్లెట్స్ చెక్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా. అవును. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్. యు ఆర్ ఎన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్. అంటే ఫీల్డ్ జాబ్ అన్నారు కదా, నాకు అర్థం కాలేదు. MSc ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. యు ఆర్ ఎ సర్వీస్ ఇంజనీర్. yes sir. MSc ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. హెడ్ ఆఫీస్ ఎక్కడ మీది? చెన్నై. చెన్నై. ఓకే. యు ఆర్ ఆపరేషన్ ఫ్రమ్ యువర్ హోమ్? హైదరాబాద్. లేదు సార్, ఫీల్డ్కి డైలీ ఫీల్డ్కి వెళ్ళాల్సింది. కరెక్టేనా? ఫీల్డ్కి వెళ్ళాలి. రిపోర్టింగ్ ఎక్కడ మీ ఆఫీసు? హైదరాబాదే సార్. అదే మీ ఇల్లేనా లేకపోతే ఆఫీస్ ఉందా? ఆఫీస్ ఉంది సార్. ఎవ్రీ బ్రాంచ్ లో ఆఫీస్ ఉంది.
హైదరాబాద్, బెంగళూరు, ఎవ్రీ రీజన్లో ఉంది. అదే ఎవ్రీ స్టేట్ లో యూ హ్యావ్ ఎ బ్రాంచ్. ఎస్ సార్. ఓకే. సరే చెప్పండి. ఇంకా వేరే ఏం రిక్వైర్మెంట్స్? అమ్మాయి మినిమం బేసిక్ చదువుకొని ఉంటే చాలు సార్. జాబ్ అనేది వాళ్ళ యాజ్ యూ విష్. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఉండేది సొంత ఇల్లేనా? ఎక్కడ ఉండేది మీరు? బాచుపల్లి, మల్లంపేట సార్. నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? డాడీ భరత్ నగర్లో షాప్ ఉందండి. భరత్ నగర్లో ఏం షాపు? ఈవినింగ్ ఫుడ్ కోర్ట్ అండి. ఈవినింగ్స్ ఉంటుందా? అవునండి. ఫుడ్ కోర్ట్ మెయింటైన్ చేస్తారా? అవునండి. మా మదర్ ఇంట్లో ఉంటారు. ఫుడ్ కోర్ట్ అంటే డ్రైవ్ ఇన్ ఎట్లా? ఈవినింగ్ ఓన్లీ స్నాక్స్ అండి. అంతే. ఓకే. ఉన్నారా? మాట్లాడతారా నాన్నగారు? నాన్న ఇప్పుడే వెళ్ళారండి, భరత్ నగర్ షాప్కి వెళ్ళాడు. మా మదర్ వేరే సిస్టర్ది కొంచెం ప్రెగ్నెంట్ ఉంటే వెళ్ళారు, హాస్పిటల్కి వెళ్ళారు. తను ఈరోజు హాస్పిటల్ చెకింగ్. ఓకే. మా బ్రదర్, సరే కజిన్ బ్రదర్. నాన్నగారి పేరు చెప్పి ఫోన్ నెంబర్ ఓకే. డాడీ పేరు నాగభూషణం. నా నెంబర్ ఇస్తున్నాను. నాన్నగారి నంబర్ ఇవ్వాలమ్మా. నీ నెంబర్ తోటి ఎలా మాట్లాడతారు? పెద్దవాళ్ళు మాట్లాడాలంటే నాన్నగారు ఎవరు మాట్లాడతారు చెప్పండి. అమ్మగారా, నాన్నగారా? వాళ్ళ నెంబర్ ఇవ్వండి. అని ఫోన్ మా సిస్టర్ నెంబర్ ఇస్తాను సార్. ఇవ్వు. 9160 90 2560. సుభాషిణి. ఇంకోసారి ఏం పేరు చెప్పా? సిస్టర్ సుభాషిణి. ఇంకోసారి చెప్పమ్మా. 9160 90 2560. చాట్ బాక్స్ లో కూడా టైప్ చేయండి. ఓకే, రైట్. ఆల్ ద బెస్ట్ అయినా. రైట్. నెంబర్ ఎంతమ్మా? M24453 ఐడి. ఉన్నారు. ఓకే సార్. రిజిస్టర్ ఐడి M24453. ఫుల్ నేమ్ వచ్చేసి పబ్బటి శ్రీనివాస్. ఫాదర్ నేమ్ వచ్చేసి కృష్ణమూర్తి. మదర్ నేమ్ వచ్చేసి వసంతలక్ష్మి. డేట్ టైమ్ ఆఫ్ బర్త్ December 17, 1993 2:10 PM. ప్లేస్ ఆఫ్ బర్త్ హైదరాబాద్. జన్మ నక్షత్రం శ్రవణ, మకర. స్వగోత్రం వచ్చేసి మిథునకుల. మేనమామ గోత్రం వచ్చేసి మిథునకుల. క్వాలిఫికేషన్ బీటెక్. ఆక్యుపేషన్ టెక్నికల్ లీడ్ అండ్ స్కిన్ కాంప్లెక్షన్ మీడియం. హైట్ వచ్చేసి 5.4. ఓవర్ టు శ్రీనివాస్. అందరికీ నమస్తే అండి. జై వాసవి. నా పేరు శ్రీనివాస్ అండి. మా ఫాదర్ పేరు కృష్ణమూర్తి. మా మదర్ పేరు వసంతలక్ష్మి. సో నేను బీటెక్ కంప్లీట్ చేశాను. 6 years నుంచి డేటా ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. FTD ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో సీనియర్ డేటా ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. సో మాది నేటివ్ వచ్చేసి కడప, పొద్దుటూరు. కానీ మేము 30 years నుంచి హైదరాబాద్ లోనే సెట్ అయ్యాము. సో మా ఫాదర్ అంతా కూడా ఇక్కడే అన్నమాట. మా ఫాదర్ ఏషియన్ పెయింట్స్ లో వర్క్ చేసేవాళ్ళు. ఎందులో? ఏషియన్ పెయింట్స్. వెరీ గుడ్. సో రీసెంట్ గా రిటైర్ అయిపోయారు. ఒక 8 months అయింది. ఓకే. సో నా ప్రిఫరెన్స్ వచ్చేసి అంటే బేసిక్ గా జాబ్ చేస్తే బెటర్. కొంచెం జాబ్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, కానీ అది మ్యాండేటరీ అయితే కాదు. ఓకే. సో అమ్మగారా శ్రీనిధి గారు? మా మదర్ పేరు వసంతలక్ష్మి. ఎవరు? తీసేయమ్మా. మా ఫాదర్ ఉన్నారు మీ పక్కన కాదమ్మా, వేరే రిమోట్ అది తీసేయమ్మా. ఆవిడ హ్యాండ్ రేజ్ చేస్తే ఏమో అనుకున్నాం అనమాట. ఓకే, సారీ అమ్మా. పి ఇనిషియల్ తోటి సంబడి ఎల్స్ హస్ హ్యాండ్ రేజ్డ్ అనమాట. నార్మల్ గా పేరెంట్స్ బయట ఉంటే వాళ్ళని కూడా తీసుకుంటాం అన్నమాట స్క్రీన్. ఓకే, చెప్పమ్మా. స్క్రీన్ బ్లర్ తీసేస్తే నాన్నగారు కూడా కనబడతారు. బ్లర్ తీసే, స్క్రీన్ బ్లర్ తీసే, బ్యాక్గ్రౌండ్ బ్లర్ తీసే నాన్న. తీసేసి. జై వాసవి అండి. జై వాసవి అండి. నమస్తే.
చెప్పండి సార్, ఎలాంటి కోడలు కావాలి మీకు? సాంప్రదాయ అమ్మాయి కావాలి, జాబ్ చేస్తుంటే బాగుంటుందని నేను ఆలోచిస్తున్నాను. మీరు ఏషియన్ పెయింట్స్ ప్రొడక్షన్ హౌస్ లో ఉన్నారా సార్, అకౌంట్స్ లో ఉండేవాళ్ళ? క్వాలిటీ డిపార్ట్మెంట్. క్వాలిటీ డిపార్ట్మెంట్, ఓకే, వెరీ గుడ్ అండి. ఉండేది ఎక్కడండి మీరు? మేము లింగంపల్లి నల్గొండ ఉడాకాళ్ళు ఉన్నాము. హైదరాబాద్. హైదరాబాద్. ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిలండి? నాకు 2 అబ్బాయిలు. ఈయన పెద్ద శ్రీనివాస్ అబ్బాయి. పెద్ద అబ్బాయి, ఓకే. చిన్న అబ్బాయి ఏం చేస్తుంటే? ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, ఓకే అండి. మీరు ఎన్ని సంవత్సరాలు అయిందండి హైదరాబాద్ వచ్చి? మేము వచ్చి 37 ఇయర్స్ అయింది నేను వచ్చి. 37 ఇయర్స్ అయిపోయిందా? ఓకే, వెరీ గుడ్. అంటే పిల్లలంతా ఇక్కడే, ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే? పిల్లలు పుట్టింది పెరిగింది చదివింది ఇక్కడనే. ఓకే. శ్రీనివాస్, ఏ కాలేజ్ నుంచి చేసావమ్మా నువ్వు? నేను MLRIT దుండిగల్ నుంచి చేశాను. దిండిగల్ నుంచి చేశారా? ఓకే. సో ఇంకేమైనా ప్రిఫరెన్స్ లేకపోతే నాన్నగారి పేరు, ఫోన్ నెంబర్ చెప్పమ్మా. ఓకే. మా నాన్నగారి పేరు పి కృష్ణమూర్తి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9440760943. ఇంకోసారి చెప్పనా? మా నాన్నగారి పేరు పి కృష్ణమూర్తి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9440760943. ఓకే. అలానే చాట్ బాక్స్ లో కూడా నీ పేరు, నాన్నగారి పేరు పెట్టి చాట్ బాక్స్ లో ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా. ఓకే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు. శ్రీనివాస్ హైదరాబాద్ లోనే ఉంటాడు. మీకు ఎవరన్నా కాంటాక్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మిగతా విషయాలన్నీ మీరు డైరెక్ట్ గా సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ నాన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ప్రొఫైల్ F24229. లలిత. నెక్స్ట్ ప్రొఫైల్ M228 అయిపోయింది కదా? ఓకే. 24454 ఉన్నాడు. హేమంత్ కుమార్. హేమంత్ కుమార్ ఉన్నాడు. చదవండి. ఓకే. రిజిస్టర్ ఐడి వచ్చేసి M24454. ఫుల్ నేమ్ వచ్చేసి పేటేటి వెంకట హేమంత్ కుమార్. ఫాదర్ నేమ్ వచ్చేసి కృష్ణయ్య. మదర్ నేమ్ వచ్చేసి భాగ్యలక్ష్మి. డేట్ టైమ్ ఆఫ్ బర్త్ June 25th, 1990, 5:25 AM. ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి నెల్లూరు. అండ్ జన్మ నక్షత్రం వచ్చేసి పుష్యమి 2వ పాదం కర్కాటక. అండ్ స్వగోత్రం వచ్చేసి గ్రంథిశిల. మేనమామ గోత్రం వచ్చేసి పునగశిల. క్వాలిఫికేషన్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్. ఆక్యుపేషన్ గోల్డ్ షాప్. స్కిన్ కాంప్లెక్షన్ వచ్చేసి ఫెయిర్. హైట్ వచ్చేసి 5.4. హనుమంత్ కుమార్ గారు మాట్లాడండి. నమస్కారం సార్. జై వాసవి. నమస్తే, చెప్పండి, మాట్లాడండి. మీరు చూసి మాట్లాడండి. మీరు సైడ్ లో జై వాసవి. జై వాసవి చెప్పండి. సార్ నా పేరు కెమెరా చూసి మీరు సైడ్ లో చూస్తున్నట్టున్నారు. మీరు ఇలా పెట్టండి. రైట్, చెప్పండి. సార్ నా పేరు పేటేటి వెంకట హేమంత్ కుమార్. మా డాడీ పేరు వచ్చేసి కృష్ణయ్య. మా అమ్మగారి పేరు వచ్చేసి భాగ్యలక్ష్మి. ఓకే. మా సిస్టర్ వచ్చేసి విద్యావతి, డాక్టర్ సార్. మా చెల్లెలు చెల్లెలికి పెళ్ళి అయిపోయింది సార్. చెల్లెలికి కానీ పెళ్ళి అయిపోయింది సార్. మా బావగారు కానీ డాక్టరే సార్. వెరీ గుడ్. మేము ఉండేది నెల్లూరు డిస్టిక్ ఆత్మకూరు. నేను జ్యువెలరీ షాప్ సార్ నాది. ఓకే. నాన్నగారు ఇద్దరం కలిసి చేసుకుంటాం సార్ ఇదే. ఓకే. నా ప్రిఫరెన్సెస్ వచ్చేసి అమ్మాయి మనకి ఫ్యామిలీలో కలవగలితే చాలు సార్. అందుకంటే మనకేమి అవసరం లేదు. మన ఇంట్లో అమ్మా నాన్న జాగ్రత్త చూసుకోగలిగితే చాలు. ఓకే. మీరు ఎట్లా రెడీమేడ్ జ్యువెలరీ అమ్ముతారా, లేకపోతే బంగారం తీసుకొని చేయించిస్తారా? రెండు సార్. ఇప్పుడు ఆర్డర్ ఉంటే ఆర్డర్ చేయిస్తాము. మన దగ్గర నచ్చితే ఉన్నాయి అమ్ముతాము. అంటే నెల్లూరు ఆత్మకూరులోనండి? అవును, నెల్లూరు డిస్టిక్ ఆత్మకూరు చుట్టుపక్కల నెల్లూరు డిస్టిక్ ఆత్మకూరు. నెల్లూరుకి ఆత్మకూరు 50 కిలోమీటర్స్ ఉంటుంది సార్. అలా కాదు, ఆత్మకూరులోనేనా లేకపోతే ఆత్మకూరు చుట్టుపక్కల ప్రాంతం? లేదు, లోకల్ ఆత్మకూరే. మున్సిపాలిటీ. తెలుసండి, నేను వచ్చాను. ఓకే. ఫేమస్ డాక్టర్ గారు ఉండేవారుగా, ఎమ్మెల్యేగా చేశారు ఇంత. చనిపోయారు సార్. అవును సార్. సుందరరామరెడ్డి గారు.
సుందరరామరెడ్డి గారిని కలిసేవాడిని. ఓకే. అవునండి. సో నెల్లూరు ఫేమస్ కదా గోల్డ్ జ్యువెలరీకి. లైట్ అవును వెయిట్ సార్. గోల్డ్ అంటే నెల్లూరు కదా. అవును. ఓకే. సో ఈ వ్యాపారం నాన్నగారి వ్యాపారం మీరు కూర్చొని చూసుకుంటున్నారనమాట. ఇద్దరం చూసుకుంటాం సార్. ఓకే. వేరే ఇంకేం నాన్నగారు మాట్లాడతారా? ఉన్నారు సార్. నమస్కారం అండి. జై వాసవి. చెప్పండి సార్. చెప్పండి సార్, మీకు ఎలాంటి కోడలు కావాలి ఏంటి మీరు చెప్పండి. జై వాసవి. జై వాసవి అమ్మ. సార్ మాకు అమ్మాయి బాగుంటే చాలు. చదువుకున్నంత క్లాస్ గా ఏం పడలేదు, అంత ఎక్కువ చదువు పడలేదు, ఒక రకమైన చదువు చాలు. అమ్మాయి బాగుండాలా. సరే సార్. మిగతా వేరే ఏం రిక్వైర్మెంట్స్ లేవా అండి? మాకు అది వాళ్ళ ఇష్టం సార్. వాళ్ళ అమ్మాయి పెట్టుకుంటే పెట్టుకోమను, లేకపోతే మేమే మా వాళ్ళని పెట్టుకుంటాం. మా అభ్యంతరం లేదు. ఓకే అండి. మాకేం మెయిన్ కట్ట ముఖ్యం కదా, అమ్మాయి బాగుంటే చాలు. హేమంత్ గారు చెప్పండి సార్. రైట్. సో నాన్నగారి పేరు, ఫోన్ నంబర్ చెప్పండి. కృష్ణయ్య, పి కృష్ణయ్య, 9849862114. ఇంకొకసారి చెప్పినాను. 9849862114. మీరు ప్రాపర్ ఆత్మకూరేనా? అవునండి, ఆత్మకూరు అండి. ప్రాపర్ ఆత్మకూరు. ఓకే. సో హేమంత్ కుమార్ గారి గురించి మీకేమైనా కావాలంటే ఆయన చెప్పిన నెంబర్లో కాంటాక్ట్ చేయండి, లేదా చాట్ బాక్స్ లో కూడా హేమంత్ కుమార్ గారు టైప్ చేస్తారు. ఇప్పుడు అదే నెంబరు, నాన్నగారి పేరు టైప్ చేయనన్నా, నీ పేరు కూడా రాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు అండి. సో నాకు చాలా ఆనందంగా ఏముందంటే వ్యాపారస్తులు ఈసారి వచ్చారు. 3-4 వ్యాపారస్తులను తీసుకున్నాము. ఎప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరే కాకుండా వ్యాపారస్తులు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన వైశ్యులు కాబట్టి, సో ఎవరికైనా నచ్చితే వ్యాపారస్తులు అనుకునే వాళ్ళు మీరు హేమంత్ కుమార్ గారిని కూడా సంప్రదించండి. గోల్డ్ రేట్ ఎంత అన్న అక్కడ ఇయ్యాలా సార్? 6500 ఉంది సార్. అంటే మీరు సావరిన్ లెక్క చెప్తారా? అంటే 6500 సార్. 22 క్యారెట్. 22 సార్. 24 ఎంత? 24 వచ్చేసి నీకు 7070 ఉంది సార్. 7070. మీది చెన్నై రేట్ అయితే? లేదు సార్, అంటే నెల్లూరు అంతా ఒకటే సార్. ఇప్పుడు చెన్నై అయినా మనకి నెల్లూరు అయినా అంతా ఒకటే వస్తుంది. ఓకే. ఒక 10 రూపీస్ 5 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇంకా ఓకే. థ్యాంక్ యూ నాన్న, ఆల్ ద బెస్ట్. పెళ్లి అయితే మాత్రం మమ్మల్ని పిలవాలి మర్చిపోకుండా, గుర్తుంచుకోండి సార్. ఖచ్చితంగా సార్. మాతో కూడా మా వాళ్ళని తీసుకొని వస్తే మీకు బిజినెస్ అవుతుంది. ఖచ్చితంగా సార్. లేడీస్ వస్తేనే అవుతుంది, మేమందరం వస్తాం. ఓకే మేడం. నెల్లూరు ఫేమస్ లైట్ వెయిట్ చాలా, జ్యువెలరీ. మేమంతా అక్కడే తీసుకుంటాం అన్న. నెల్లూరులో బాగా ఫేమస్ నెక్లెస్ అవన్నీ బాగా చేస్తాం. మేమైతే భయప్రసాద్ దగ్గర తీసుకున్నాం అన్న. భయప్రసాద్ అని ఉన్నారు కదా, భయప్రసాద్ గారు తెలుసు. భయప్రసాద్ దగ్గర మేము షాప్ ఓపెనింగ్ వచ్చాము. తర్వాత ఐటమ్స్ కూడా తీసుకున్నాం అక్కడ మేము. ఓకే. మాకు తెలుసు మేడం అందరూ వాళ్ళు. ఓకే అండి, థ్యాంక్ యూ. జై వాసు. నెక్స్ట్ ప్రొఫైల్ జగన్. M24455. గంప జగన్. అయ్యో జగన్ పేరు వచ్చు కానీ జగన్ అన్నది గంప, ఈ జగన్ ఇంటి పేరు ఒంటి పేరు. F24230. సుప్రియ. ఇదే లాస్ట్ అనుకుంటా. ఉన్నారు సుప్రియ ఉన్నారు. రిజిస్టర్ ఐడి F24230. ఫుల్ నేమ్ వచ్చేసి గంగోల సుప్రియ. ఫాదర్ నేమ్ వచ్చేసి నరసింహులు. మదర్ నేమ్ వచ్చేసి సంధ్యారాణి. డేట్ టైమ్ ఆఫ్ బర్త్ October 18th, 1999, 5:15 AM. ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి హైదరాబాద్. జన్మ నక్షత్రం వచ్చేసి జానకి అని ఉంది సార్. మరి ఇక్కడ స్వగోత్రం వచ్చేసి పెండ్లికుల. మేనమామ గోత్రం వచ్చేసి ఎలిషెట్రా. క్వాలిఫికేషన్ బి ఫార్మసీ. ఆక్యుపేషన్ NA. స్కిన్ కాంప్లెక్షన్ మీడియం. హైట్ వచ్చేసి 5.7. చాలా హైట్. మాట్లాడమ్మా.
నమస్తే అండి అందరికి. జై వాసవి. నా పేరు దేవా వచ్చేసి ప్రియా. మా ఫాదర్ నేమ్ వచ్చేసి కొంచెం నర్సింహులు. పైకి మా కెమెరా హెడ్ కట్ అవుతుంది. ఇప్పుడు మా ఫాదర్ నేమ్ వచ్చేసి నర్సింహులు. మా మదర్ నేమ్ వచ్చి సంధ్యారాణి. ఫాదర్ ఆక్యుపేషన్ వచ్చేసి బిజినెస్ అండి, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, కవర్స్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ మేము ఇక్కడ హైదరాబాద్, మాది లోకలే. సో నా క్వాలిఫికేషన్ వచ్చేసి బి ఫార్మసీ. నా ప్రిఫరెన్సెస్ వచ్చేసి లైక్ బిజినెస్ ఆర్ జాబ్ విత్ ఇన్ తెలంగాణ. ఓకే. అంటే యు ఆర్ వర్కింగ్ అమ్మా ఇప్పుడు? ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ హాస్పిటల్లో ఫార్మసిస్ట్ గా చేస్తున్నాను. ఇక్కడ హాస్పిటల్లో చేస్తున్నాను ఫార్మసిస్ట్ గా ప్రెసెంట్. ఎక్కడ ఉంటారు? కట్టడా చివరపల్లిలో ఉంటారా మీరు? అవునండి. ఓకే. అక్కడే ప్లాస్టిక్ కవర్ అంటే డిస్పోజబుల్ కవర్స్ ఫ్యాక్టరీయా ఎట్లా? ప్లాస్టిక్ ఇండస్ట్రీ సార్. మా అంటే ఫాదర్ ఏమేం తో చేస్తారు? నాన్నగారు మాట ఏమేం చేస్తారు సార్? నమస్కారం అండి. జై వాసవి. జై శ్రీ. జై వాసవి. నా పేరు నరసింహుడు సార్. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబు అండి. బాబు యుఎస్ లో ఉన్నాడు. ఈ అమ్మాయి రెండోది బి ఫార్మసీ అయిపోయింది. ఇంకో అమ్మాయి బీటెక్ అయిపోయింది, బాంబేలో చేస్తుంది జాబ్. నాది వచ్చేసి ప్లాస్టిక్ ఇండస్ట్రీ సార్. మా పాలిథిన్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ గ్రాన్యువల్స్ కూడా తయారు చేస్తాను నేను. ఉండేది ఇక్కడ గ్రాన్యూల్స్ అంటే రీసైకిల్ చేస్తారండి? రీసైక్లింగ్ గ్రాన్యువల్స్ అండ్ క్యారీ బ్యాగ్స్ కూడా తయారు చేస్తాను. ఓకే. రీసైక్లింగ్ అంటే వేస్ట్ నుండి యు మేక్ గ్రాన్యూల్స్ అగైన్ అండ్ అదే యూజ్ చేస్తారా ప్లాంట్ మీరు? వేస్ట్ మాకు పెద్ద పెద్ద ఇండస్ట్రీ నుంచి స్క్రాప్ వస్తుందండి. అవును. ఆ స్క్రాప్ మేము రీప్రాసెస్ చేసి మళ్ళీ కవర్స్ తయారు చేసి అమ్ముతాము. ఓకే. నేను ఉండేది ఇక్కడ ప్రెస్టేజ్ డ్రీమ్ వాల్యూ అని శివరాంపల్లిలో డూప్లెక్స్ విల్లాస్ లో ఉంటాము. నేను ఇక్కడ వాసవి టెంపుల్ కు ట్రస్ట్ మెంబర్ నండి. 24 మెంబర్స్ ఇక్కడ అమ్మవారి టెంపుల్ లో కట్టించాం 2011 లో. నేను మొన్న వచ్చేళ్ళానండి అక్కడికి. నేను జగన్ గారు వచ్చేళ్ళాం. ఓకే సార్. ఓకే. అవునా? నా పేరు నరసింహుడు. నేను 24 మెంబర్స్ లో ఉన్నాం. లక్ష్మణ్ అన్న అనంతం లక్ష్మి. అనంతం డాక్టర్ వాళ్ళు కలిసారు. అనంతం డాక్టర్ గారు కలిసారు మాకు. ఓకే. ఓకే. సో అక్కడే ఉంటారా సార్? ప్రెస్టీజ్ లో ఉంటారా సార్? ఆ లెఫ్ట్ సైడ్ లో వస్తుంది. ప్రెస్టీజ్ గేటెడ్ కమ్యూనిటీలో ప్రెస్టేజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాం సార్. ఓకే. ఓకే. సో ఏం రిక్వైర్మెంట్స్ అండి? అల్లుడు ఎలా కావాలి? ఏంటి విశేషాలు? వెల్ సెటిల్ సార్. నేను అమ్మవారి దయ వల్ల వెల్ సెటిల్. నాకు జాబ్ అయినా పర్లేదు, బిజినెస్ అయినా పర్లేదు. వెల్ సెటిల్ ఉన్న వాళ్ళకి ఇస్తాను సార్. ఓకే. మీ నేటివ్ ఎక్కడండి? మాది సంగారెడ్డి సార్. కానీ మేము 33 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము. ప్రాపర్ సంగారెడ్డి అండి? అవును సార్. ఓకే. సరే సార్. అమ్మగారు కూడా ఉన్నారా? మాట్లాడతారా? అమ్మగారు ఉన్నారా? జై వాసవి అమ్మ నమస్తే. జై వాసవి అండి. నమస్తే అండి. నా పేరు చెప్పండి అమ్మా, సంధ్యారాణి అండి. ఎలాంటి అల్లుడు కావాలి మీకు? వెల్ సెటిల్ అయి ఉండాలండి. జాబ్ అయినా పర్వాలేదు, బిజినెస్ అయినా పర్వాలేదు. ఓకే అమ్మ. ఇంకేమైనా కోరికలు ఉన్నాయమ్మా? సెటిల్ అయి అంటే ఉండాలి ఈ అంతే. ప్రాంతం అని ఆ ప్రాంతం అని ఏమన్నా ఉందా? తెలంగాణ వాళ్ళు ఉండాలి, సెటిల్ అయిన వాళ్ళు ఉండాలి. ఓకే. ఓకే. సరే ఒకసారి సుప్రియకి ఇవ్వండి. సుప్రియ, నాన్నగారి పేరు, మొబైల్ నంబర్ టైప్ చేయండి. మా నాన్నగారి పేరు వచ్చి నర్సింహులు. కాంటాక్ట్ నెంబర్ 9849. ఇంటి పేరు నరసింహులు అంటే గంగోల అక్కడ 10 మంది నరసింహులు నాకు శివరాంపల్లిలో తెలుసు. గంగోల నర్సింహులు. గంగోల నరసింహులు. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9849360630. ఓకే. ఇంకోసారి చెప్పినాను. 9849360630. ఓకే. సో హాస్పిటల్లో ఫార్మసిస్ట్ అంటే ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నావా లేకపోతే? ఫార్మసిస్ట్ గానే. ఎక్కడ హాస్పిటల్? ఇక్కడే మా నియరెస్ట్ లోనే పక్కనే మా ఫ్రెండ్దే సార్ హాస్పిటల్. ఓకే. పల్లిలో ఉంటాడు. అతని హాస్పిటల్ చూస్తుంది ఫార్మసిస్ట్. ఓకే. ఓకే. రైట్ సార్. ఎవరైనా నచ్చితే సుప్రియ గురించి వారి ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. అలానే సుప్రియ చాట్ బాక్స్ లో కూడా నీ పేరు, నాన్నగారి పేరు, ఫోన్ నెంబర్ టైప్ చేయండి. ఓకే. 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 ఆల్ ద మేము బెస్ట్. కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాము. సో మాకు ఎవరైనా ప్రొఫైల్స్ లైక్ చేస్తే వాళ్ళు ఎలా డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి? యూట్యూబ్ లో మీరు అందరూ వినండి సార్. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అని కొట్టండి మీరు యూట్యూబ్ లో.
వాసవి ఓకే. క్లబ్స్ ఇంటర్నేషనల్‌ది చాట్ ఉంటుంది. చాట్ బాక్స్. అంటే మాది యూట్యూబ్ ఛానల్ ఉంది మాకు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అని ఛానల్ ఉంది. అందులోకి వెళ్లి మీరు సప్తపది 5 అంటే 5th మే. ప్రతి ఒక్క వారంది మీరు చూడొచ్చు. 5, తర్వాత 12/5, తర్వాత 19/5, 26/5 అలా ప్రతి ఆదివారం. మీకు ఛానెల్‌లో ఉంటుంది సప్తపదిలో. మీరు నిదానంగా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ 2-3 అవర్స్ అవుతుంది. మీరు డీటెయిల్స్ అంతా నోట్ చేసుకోండి. ఏ గ్రూప్‌లో నుండి ఎక్కడ అబ్బాయి నచ్చినా మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అక్కడ వెళ్ళినప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ సప్తపది అప్డేట్స్ మీకు వస్తుంటాయి. ఓకే. మీరు లైవ్‌లో చూసుకోవచ్చు నెక్స్ట్ టైమ్ నుండి. ఓకే. ఇప్పుడు ఇది కూడా ఈ రోజు ప్రోగ్రామ్ కూడా 3 డేస్‌లో మీకు లైవ్ అందులోకి వచ్చేస్తుంది యూట్యూబ్‌లో. 2-3 డేస్. ఆ తర్వాత మీరు ఎప్పుడు కావాలన్నా గాని మీరు చూసుకోవచ్చు. నేను లింకు అనంతం గారికి పెడతాను. నాన్నగారిని కాంటాక్ట్ చేసి తీసుకోమని. ఓకే సార్. డాక్టర్ గారికి పెడతాను. లేదంటే మీరు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానెల్‌లో చూసుకోవచ్చు. అయిపోయాయి కదమ్మా? అయిపోయాయండి. అయిపోయానా? ఎవరైనా మిస్ అయితే చూద్దాని. ఎవరన్నా మాట్లాడాలనుకుంటున్నారా సార్ పార్టిసిపెంట్స్‌లో? లేదు. అసలు ఈ వారం ఎవరైనా ప్రొఫైల్ మిస్ అయిన వాళ్ళు ఉంటే అంటే లేట్‌గా జాయిన్ కావడం గాని అట్లా ఏమన్నా ఉంటే హ్యాండ్ రైజ్ చేసి వాళ్ళకి అవకాశం ఇస్తామండి. స్టార్టింగ్ రాని వాళ్ళు ఇప్పుడు ఏమైనా వచ్చి ఉంటే గనక ఇంతకుముందు ఒక ఆమె హ్యాండ్ రైజ్ చేసింది కదా! నువ్వు వాళ్ళ పేరెంట్ అనుకోని ఇచ్చావు. పి శ్రీనిధితో లాగిన్ అయ్యారు. శ్రీనిధి ఆవిడ చెయ్యి చూపించారు. మళ్ళా మాయమైపోయారు. లే ఉన్నారు. కెమెరా ఆన్ చేసుకున్నారు కానీ తను రెస్పాండ్ కాలే. అంటే ఎందుకు అనేది. ఆ! ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్. కెమెరా ఆన్ చేసి హ్యాండ్ రైజ్ చేయండి. మేము అవకాశం ఇస్తాము. మేము మళ్ళొకసారి చెప్తున్నామండి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సప్తపది కార్యక్రమం అనేది ఫ్రీగా చేస్తున్నాము. ఎవరు ఏ బ్రోకర్‌ని నమ్మి ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా సైడ్ నుంచి సప్తపది అని చెప్పేసి ఎవరు కాంటాక్ట్ చేయరు మిమ్మల్ని. ఎవరు కూడా డబ్బులు అడగరు. దయచేసి అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఎవరైనా సంప్రదించి డబ్బుల గురించి అడిగారంటే మా దగ్గర అమ్మాయిలున్నారు, అబ్బాయిలున్నారు. మాకు 2000 రూపీస్ ఇవ్వండి అని అడిగితే ఇమ్మీడియేట్‌గా వాళ్ళ నంబర్ నోట్ చేసుకొని మాకు ఇన్ఫార్మ్ చేయండి. విల్ టేక్ స్టర్న్ యాక్షన్ అగైన్స్ట్ దెమ్. ఓకే అండి. మేము ఈ వారం చాట్ బాక్స్‌లో కూడా గూగుల్ ఫార్మ్ లింక్ ఇచ్చామండి. మీరు గూగుల్ ఫార్మ్ మళ్ళొకసారి ఫిలప్ పెట్టేసేయండి చేస్తే కదా! మీరు గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ మా దగ్గరకొస్తాయి. మేము ర్యాండమ్‌గా 40 మంది అబ్బాయిల్ని, 20 మంది అబ్బాయిల్ని ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్‌డే, ఫోర్త్ సండే, సెకండ్ సండే 2 వారాలు పరిచయ నిర్వహిస్తాము. మేము ముందుగానే మీకు వాట్సాప్ ద్వారా, కాల్ ద్వారా ఫోన్ చేసి చెప్తాము. మీరు ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా రీనేమ్ చేయాలనేది శనివారం రోజు ట్రయల్ బేసిస్ ఉంటుంది. ట్రయల్ తర్వాత సండే రోజు పరిచయ కార్యక్రమం ఉంటుందండి. ఇది ప్యూర్‌లీ ఫ్రీ సర్వీసెస్. థాంక్ యూ. అన్నా లీవ్ అవ్వచ్చా? వెళ్దాం. 2 నిమిషాలు చెప్పేసేయండి. నువ్వు మాట్లాడే సరిపో. సుప్రియ మాట్లాడమ్మా. హ్యాండ్ రైజ్ చేశారు. ఇప్పుడు మాకు సరే. కొన్ని పర్టిక్యులర్స్ ఉన్నాయి. అవి కొంచెం చెప్పవచ్చా? లైక్ చెప్పండమ్మా. ఇప్పుడు మా ఫాదర్ చెప్తారు. ఒకసారి మాట్లాడండి. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్ మా అభిప్రాయం చెప్పొచ్చా సార్ మేము? చెప్పొచ్చా లేదా? అరే చెప్పాలి సార్. మీలాంటి వాళ్ళు చెప్తే మా తప్పులేమన్నా ఉంటే రెక్టిఫై చేసుకుంటాం. సార్ నేను మా అమ్మాయికి వెల్ సెటిల్ వాళ్ళకి ఇస్తాను. నేను వెల్ సెటిల్ నాకు 3 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మా అమ్మాయికి ఒక అపార్ట్మెంట్ కూడా ఇస్తాను సార్. అది చెప్పొద్దో లేదో అన్నట్టు ఆలోచన చేసి నేను చెప్పలేదు. అంటే మనం అవన్నీ ఫైనాన్షియల్ డీలింగ్స్ ఇక్కడ మాట్లాడము సార్. ఓకే. 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 ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మాట్లాడము. అందులో వెళ్ళదలుచుకోలేదన్నమాట. ఓకే. అందుకే మీ ఫోన్ నంబర్ అందుకనే మీ ఆస్తి ఎంతుంది? మీ జీతం ఎంతుంది? మీకు ఎంత అవునండి. వస్తుంది? మేము అడగము. అవునండి. నచ్చిన వాళ్ళు మీరు డైరెక్ట్ ఫోన్ చేసినప్పుడు మీరు మాట్లాడుకోవచ్చు. మాకేం అభ్యంతరం లేదు. ఓకే ఓకే సార్. సార్. ఎందుకంటే మంచిది. మేము దాన్ని ప్రోత్సహించమన్నమాట. అందుకని అవునండి. చెప్పేసి ఆ విషయాన్ని మాట్లాడాం. అదే అందుకే మీ నేను ఫోన్ చెప్పాలని లేదు సార్. మీకు నచ్చిన అబ్బాయి, అమ్మాయి ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ చేసినా గాని మీరు మాట్లాడొచ్చు. మీరు కూడా నచ్చిన అబ్బాయిలు ఎవరైనా ఉంటే మీరు మాట్లాడొచ్చు. ఓకే. ఓకే. థాంక్ యూ. రైట్ అండి. విజయలక్ష్మి అమ్మ చెప్పమ్మా తల్లి. అన్నా. అందరిని స్పాట్‌లైట్ చేయమ్మా ఒక్కొక్కరిని. ఓకే. జై వాసవి అందరికీ. ఈ సప్తపది ప్రోగ్రామ్ నిజంగా మా వాసవి క్లబ్స్ లో 102 ఈ డిస్ట్రిక్ట్ లో ఇది ఒక మంచి అంటే ఇక్కడ ఉన్న 105 కూడా చెప్పమ్మా తల్లి. మేము 105. 105
మా బెజగం రాజేశ్వర్ అన్న గారు నిజంగా అన్న ఒక పాస్ట్ గవర్నర్ అయ్యుండి కూడా ఒక మంచి పోస్ట్ లో పొజిషన్ లో ఉండి కూడా మా అందరితో చాలా చక్కగా, అంటే అలాగే మా కళావతి అక్క గారు కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చక్కగా, చాలా మంచిగా మాట్లాడడం, నిదానంగా మాట్లాడడం, ఎవరిని కూడా విసుక్కోకుండా, ఎవరి మీద కసురుకోకుండా చాలా బాగా ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు. మరి మా గంప అన్న గారు, ఈ రాజేశ్వర్ అన్న గారు, జగన్ గారు కానీ ఉండగా అందరూ కూడా నాకు ఈ మంచి అవకాశాన్ని, ఈ సేవ చేసుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వచ్చే వాళ్ళు కూడా చాలా మంది అమ్మాయిలు అంటే చదువుకున్నా కూడా బిజినెస్ అయినా ఓకే, ఒక మంచి బిజినెస్ ఉన్నా వెల్ సెటిల్డ్ ఉంటే ఓకే అని అన్నారు కదండి. ఈ మార్పు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మాయిలకి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇంజనీరే కావాలి, ఇంజనీరే కావాలి, ఇంజనీరే కావాలంటే ఇంజనీర్లు కూడా సంపాదించి పొలాలు, స్థలాలు, ఇల్లు కొనుక్కుంటారు. అవే మామూలుగా బిజినెస్ చేసే వాళ్ళకు కూడా అవే ఉంటాయి. మనం చేసేది అదే. ఏది ఎక్కడి నుంచి సంపాదించినా కూడా తీసుకునేది, కొనుక్కునేవి, మనం స్థిరపడేది వాటితోటే. కాబట్టి బిజినెస్ అని లేదు అంటే ఇంజనీర్ కావాలి, నాకు జాబ్ హోల్డర్ కావాలి అని కాకుండా మంచి వెల్ సెటిల్డ్, మంచి ఫ్యామిలీ ఉన్న అబ్బాయి అయితే చాలు అనుకునే అమ్మాయిలు ఇప్పుడు కొద్ది కొద్దిగా ముందుకు వస్తున్నారు, డెవలప్ అయ్యి ఆలోచన చేస్తున్నారు. నిజంగా కూడా గ్రేట్ అన్నమాట అది. ఎందుకంటే మొన్నటి దాకా నేను చూసిన, ఒక 2 years బ్యాక్ దాకా నేను చూసింది ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్. మరి ఈ సాఫ్ట్వేర్లు అందరూ మరి కావాలి అనుకుంటే మరి మన వృత్తి ఏంటి? బిజినెస్. మనకు అమ్మవారు ఇచ్చింది మన వృత్తి బిజినెస్. మరి ఆ బిజినెస్ చేసే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? నిజంగా కూడా చాలా వరకు ఇప్పుడు మార్పు వచ్చింది అమ్మాయిల్లో. హ్యాట్స్ ఆఫ్, మా అమ్మాయిలకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను సార్ నేను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ఈ టీం అందరికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రవణ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. శ్రవణ్ గారు సార్ అన్మ్యూట్ చేశాను, మాట్లాడండి సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. శ్రవణ్ కుమార్. సార్ అభిలాష్ అనే అబ్బాయి ఉన్నాడు, అతను మాట్లాడతారు సార్. అభిలాష్ ఎవరండి? రాచమల్ల అభిలాష్. మోటో G5 అని వస్తుంది సార్. ఆయన పేరు మార్చుకోవాలి సార్, మేము మోటరోలా వాళ్ళతో మాట్లాడించున్నాం. లేదు సార్, ఈ రోజే ఫస్ట్ లాగిన్ అయ్యాడు అతను. అంటే ఈ రోజు వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఉండదు సార్, పేరు మార్చుకోమనండి. మేము మోటరోలా ఫోన్ కు, వివో ఫోన్ కు, ఓపో ఫోన్ కు ఆ పరిచయ వేదికలు చేయట్లేదు. రీనేమ్ చేసుకోమనండి సార్. సార్ అయినా రిజిస్టర్ చేసుకున్నారా ఇంతకు ముందు? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం, మాకు ఈ రోజే వచ్చింది. ఓకే, మీకు గూగుల్ ఫామ్ లింక్ పెట్టారు చాట్ బాక్స్ లో ఇంత ముందే జగన్ గారు. మీరు అది ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మీకు కాంటాక్ట్ అవుతుంది. లేదంటే మీరు నా నెంబర్ నోట్ చేసుకోండి, 9848 ఒక్క నిమిషం సార్. 9848 32152. 32152. ఈ నెంబర్ కు వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి, నేను లింక్ పెడతాను మీకు. ఓకే, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. 9848 32152. ఎవరైనా ఇందులో లింక్ కావాలంటే మళ్ళా లింక్ కూడా పెట్టాము చాట్ బాక్స్ లో. మీరు మొబైల్లో నాకు హాయ్ అని పెట్టి మీ పేరు చెప్తే సప్తపది లింక్ పంపించండి అని రాస్తే నేను మీకు లింక్ పంపిస్తాను. ఓకే సార్, ఓకే సార్. లింక్ లో అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత, ఇప్పుడు సార్ కూడా పెట్టారు చూడండి, లింక్ లో అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మీకు కాంటాక్ట్ అవుతాం అన్నమాట. మీది ఏ ఊరండి? మాది హైదరాబాద్ అండి. శ్రవణ్ కుమార్ గారు ఎక్కడండి? హైదరాబాద్. హైదరాబాద్ అండి. ఓకే, సో మీరు ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ మా దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ఒక వాట్సాప్ లో మెసేజ్ వస్తుంది. వాట్సాప్ లో మెసేజ్ వచ్చిన తర్వాతనే మీకు అవకాశం వస్తుంది. ఓకే, రైట్. దయచేసి రీనేమ్ చేసుకోండి, మోటరోలా కాదు. ఆ అబ్బాయి పేరు టైప్ చేయమనండి. రీనేమ్ చాలా సింపుల్. పార్టిసిపెంట్స్ లోకి వెళ్తే అక్కడ ఆప్షన్ ఉంటుంది, అక్కడ వెళ్ళి రీనేమ్ చేసుకొని తన పేరు, ఇంటి పేరు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రైట్ అండి. కళావతి మేడం. జైవాసవి, అందరికీ జైవాసం అండి. సో ఈ సప్తపది కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉందన్న. ఎందుకంటే ఇది చాలా మంచి కార్యక్రమము. ఎందుకంటే చాలా బ్రోకరేజ్ కి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు బాగా టెన్షన్ పడే రోజులు ఇవి. ఎస్పెషల్ గా మన ఆర్యవైశ్యుల్లో ఈ ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తున్నాము.
అట్లాంటిది మనం ఏం తీసుకోకుండా ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ లో ఇంత మంచి ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసిన ముందు మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కి, అలాగే మన అందరికి గురువు గారు గంప నాగేశ్వరరావు గారికి మనందరినీ ఇలా ట్రైన్ చేసి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి మనం కూడా ఇలాంటి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ముందు ధన్యవాదాలు. అన్న రాజేశ్వర్ అన్న, మీరైతే చాలా ఓపికగా అన్ని క్వశ్చన్లు వాళ్ళతోని ఆన్సర్స్ తెప్పించి వాళ్ళ కెమెరా పెట్టుకోవడం దగ్గర నుంచి వాళ్ళకి ముందు రోజు ట్రయల్ ఇచ్చి సో ఇవన్నీ చేస్తున్నందుకు, అంటే రాజేశ్వరరావు గారు అంటే టీం అంటే అందరం వస్తాము, జగన్ మళ్ళీ రమేష్ గారు విజయలక్ష్మి నేను అందరం వస్తాము, బట్ మా టీం లీడ్ మీరే కాబట్టి సో మీ అందరికీ కూడా అండి ఇందాక విజయలక్ష్మి గారు చెప్పినట్టుగా మీరందరూ పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఒకటి అంటే అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి ఒకటికి 2 సార్లు చెప్పిందే చెప్పకుండా మీరు పేరు పెట్టుకొని మీ పేరు ముందు కూడా మీ నెంబర్ ఇచ్చారు కదా, ఆ నెంబర్ పెట్టుకొని దయచేసి 3 అవర్సే కదండి, కొంచెం వీడియో ఆన్ లో ఉంటే మాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అందరూ వీడియో ఆఫ్ లో ఉంటే అసలు ఎవరైనా పార్టిసిపెంట్స్ ఉన్నారా అని అడగడం అవుతుంది. సో దయచేసి మా టీం అందరి తరపున మీ అందరికి ఒక రిక్వెస్ట్, అందరు వీడియో ఆన్ చేసుకోండి. ఎస్పెషల్ గా పేరెంట్స్ అండి, పిల్లలు వస్తున్నారు పేరెంట్స్ రావట్లేదు, ఒక్కొక్కసారి పేరెంట్స్ వస్తున్నారు పిల్లలు రావట్లేదు, బట్ అందరూ వస్తేనే ఫుల్ ఫిల్డ్ గా ఉంటది. కొంతమంది మాత్రం అందరితో పాటు వస్తున్నారు కెమెరా పెట్టుకుంటున్నారు. దయచేసి మేము ట్రయల్ ఇచ్చిన రోజు అందరూ వచ్చి అది చూస్తే మీకు ఈజీగా ఉంటుంది, మీకోసమే కదా ఈ ప్రోగ్రామ్ అంతా మేము చేసాము. సో అందరు కూడా ఈ ప్లాట్ఫామ్ లో దీన్ని యూటిలైజ్ చేసుకొని అందరికి ఎలాంటి వాళ్ళు లైఫ్ పార్ట్నర్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ ఇంటి కోడళ్ళు గాని అల్లుళ్ళు గాని రావాలని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై వాసవి, జై జై వాసవి. మా ఈసీ ఆఫీసర్ అండి, తను ఒక ఇండస్ట్రియలిస్ట్ అండి, అయినా కానీ టైం ఇచ్చి ఆదివారం నాడు తనకు దొరికేది ఆదివారం ఒకటే రోజు, అయినా కానీ మీ అందరి కోసం సేవలో ఉన్నారు. సరస్వతి గారు అంటారా, హ్యాండ్ రైజ్ చేశారు అమ్మాయి. సరస్వతి గారు మాట్లాడండి, హ్యాండ్ అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి, కెమెరా ఆన్ చేసుకోండి. సరస్వతి గారు అన్మ్యూట్ చేసుకోండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాము. అన్మ్యూట్ ఇచ్చేసే అందరికి. అన్మ్యూట్ జనరల్ అన్మ్యూట్ ఉంది. సరస్వతి గారు ఎవరో హ్యాండ్ రైజ్ చేశారమ్మా, అన్మ్యూట్ చేసి మాట్లాడండి సరస్వతి గారు. నమస్తే అండి. నమస్తే నమస్తే అమ్మా. జై వాసవి. జై వాసవి. కూర్చోండి అమ్మా. ఒక నిమిషం అండి, బయట ఉన్నా. అవునండి, డిస్టర్బెన్స్ ఉంది బయట. ఒక దగ్గర ఉండండి మేడం, సిగ్నల్ ప్రాబ్లం లేకుండా. ఓకే అండి. జై వాసవి. నమస్తే అండి. నమస్తే. అదే అనంతపురం అండి. చెప్పండి అమ్మా, మాట్లాడండి. మీరు మాట్లాడుతుండండి, చెప్పండి. రెస్పాన్స్ రాదు మా దగ్గర నుండి, మీరు మాట్లాడండి, ఫోన్ కాల్ కాదు కదా. ఓకే అండి. చెప్పండి అనంతపురం 2 అబ్బాయిలండి మాకు. అమ్మ కాదు, మీ అమ్మాయి గురించి అమ్మ ఒక్క మాట, సరస్వతి గారు ఒక్క మాట, మీరు అబ్బాయి అమ్మాయి వాళ్ళ గురించి మాట్లాడాలా, వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే ఫస్ట్ వాళ్ళు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఇంత ముందే నేను చెప్పాను, మీరు ఆ నెంబర్ టైప్ చేయండి, ఆ నెంబర్ కు నాకు వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి, అప్పుడు మేము వాళ్ళకి లింక్ పంపిస్తాము. ఇలా డైరెక్ట్ గా మాట్లాడి మేడం, అమ్మాయి అబ్బాయి గురించి ఎవరికి చెప్పం. అబ్బాయి రావాల్సిందే, తల్లిదండ్రులతో అబ్బాయి విషయాలు మాట్లాడనీయము. ఆ అబ్బాయి అమ్మాయి రావాల్సిందే, వాళ్ళ బయోడేటా ముందు మాకు ఇవ్వాల్సిందే, వాళ్ళ గోత్రాలు అవన్నీ చెప్పాల్సిందే. సమయానికి ఇది అలా కాదనమాట. మీకు ఒక గూగుల్ ఫామ్ పంపిస్తాము, చాట్ బాక్స్ లో ఉంది. లేదంటే నా మొబైల్ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తాను, 9848032152. మీరు వాట్సాప్ లో మెసేజ్ ఇచ్చి సప్తపది లింక్ పంపించమని అడగండి, నేను పంపిస్తాను. పంపించిన తర్వాత అందులో ఫారం ఫిల్అప్ చేయండి. ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాతనే మీకు అవకాశం వస్తుంది అనమాట. మీ అబ్బాయిది చేయొచ్చు, అమ్మాయిది చేయొచ్చు, ఇద్దరిది చేయండి. ఒకసారి కాంటాక్ట్ చేయండి, నేను వివరాలు చెప్తాను మీకు. ఓకేమ్మా? రైట్. ఇప్పుడు జాయిన్ అయ్యలేదంటే ఇప్పుడు అయిపోయిందమ్మా, కార్యక్రమం చివరిలో ఉన్నాం మేము పొద్దున్న ఉన్నామమ్మా, 10:30 నుండి ఉన్నామమ్మా. ఫామ్ ఫిల్అప్ చేయండి, ఫామ్ ఫిల్అప్ చేసినాక 2 అవర్స్ కూర్చున్నామమ్మా. ఆదివారం 4 టోటల్ 6 గంటలు, శని ఆదివారాలు
బుధవారం, గురువారం, శుక్రవారం రోజు 1 అవర్ కూర్చుంటామమ్మా. 10 గంటల జాబ్ అండి ఒక వారం చేయాలంటే. జస్ట్ ఇలా మనం టైమ్ పాస్‌గా వచ్చినట్టు ఉండదమ్మా. ఇది మొత్తం ప్రొఫెషనల్‌గా ఉంటుంది. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషనే ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్. రమేష్ అన్న. ఓకే ఓవర్ టు థ్యాంక్ యూ. రమేష్ అన్న. జయవాసి అన్న గారు, జయవాసవి అన్న. ముందుగా మనం ఈ సప్తపది టీం ఏదైతే గంపా నాగేశ్వర గారు చైర్మన్ గా ఆయన లీడర్షిప్ లో రాజేశ్వర్ అన్న నిజంగా 10 గంటలు అన్నారు. నాకు తెలిసి ఇంకా ఎక్కువ వర్క్ చేస్తున్నారు మొత్తం టీం అంతా కూడా. మన రాజేశ్వర్ గారు కానీ, అలాగే జగన్ గారు కానీ, విజయలక్ష్మి గారు, అలాగే బాదం కళావతి గారు కానీ, మొత్తం అందరూ చంద్రమోహన్ గారు కానీ అందరూ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. అందరూ కూడా. కాకపోతే మనకి కొద్దిగా ఎవరైనా మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత సెటిల్ అయిందని చెప్తే కొద్దిగా ఆనందిస్తాం మనం అందరం కూడా. సో అదొకటి. అదేవిధంగా మనం మన టీంలో టోటల్గా అందరికీ కాల్స్ చేస్తున్నాం, కానీ కొన్ని ఆబ్సెంటీస్ మాత్రం కొద్దిగా ఉంటున్నాయి. అది కొద్దిగా మనం మళ్ళీ ఎందుకంటే ఇంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత కొన్ని ఆబ్సెంటీస్ ఉంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. చేసిన వర్క్కి ఇంపార్టెన్స్ లేకుండా అనిపిస్తుంది. సో దానికి ఏం చేద్దాం అనేది ఒకసారి మన టీంలో కూర్చొని మాట్లాడుకుందామండి. ముఖ్యంగా మన రాజేష్ అన్న గారికి, జగన్ గారికి, అందరికీ టీం అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పార్టిసిపెంట్స్ అండి. పార్టిసిపెంట్స్ ఉంటేనే ఏ ప్రోగ్రామ్ అయినా ముందుకెళ్తుంది. పార్టిసిపెంట్స్ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ కూడా. మీ అందరికీ కూడా శుభాభినందనలు అండి. సో అలాగే పార్టిసిపేట్ అందరికీ ఒక చిన్న విన్నపం, మీ యొక్క ఎవరికైనా సరే ఒక మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై వాసవి. జగన్. జగన్ పొట్టిముత్తు అండి. ఈజ్ ఫ్రమ్ వాసవి క్లబ్ సికింద్రాబాద్. మా జోన్ చైర్పర్సన్ గారు 105 జిల్లా. సో జగన్ వర్క్ కూడా చాలా ఉంటుందండి. మేము స్ట్రీమ్ లైన్ చేస్తాము. ఆ లిస్టును తయారు చేయడంలో కానీ, మళ్ళా ఓల్డ్ డేటాను పెట్టడంలో కానీ, ఇప్పుడు రికార్డింగ్ చేసిన తర్వాత మళ్ళా మనకు యూట్యూబ్ ఛానల్లోకి రావడం కానీ, అలాంటి అన్ని కార్యక్రమాలు పాపం నేను మర్చిపోయినా అతను గుర్తు చేస్తాడు. అన్న ఈరోజు కూర్చుందాం, ఒక 2 అవర్స్ పని అయిపోతుంది. మేము మార్నింగ్ 7 o'clock నుండి 9:30 వరకు కూర్చుంటామండి ఎప్పుడైనా. సో ఓవర్ టు జగన్. జగన్, థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ గివింగ్ అస్ లైక్ ఎ రైట్ హ్యాండ్ టు మీ నౌ ఇన్ దిస్ జై ప్రోగ్రామ్. వాసవి అండి. ముందుగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం నాకు అవకాశం ఇచ్చిన గంపా నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా రాజేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము ఎంత వర్క్ చేసినా కూడా అంతా సేవా కార్యక్రమంలో భాగంగా ఆనందంతో చేస్తున్నాం కాబట్టి మాకు బర్డెన్ అనిపించదండి. వారంలో 3 రోజులు దీనికి టైం కేటాయిస్తున్నాము. అదేవిధంగా పార్టిసిపేట్ కూడా అర్థం చేసుకొని రీనేమ్ చేయడం కానీ, ట్రయల్ రావడం కానీ, మీ రమేష్ అన్న గారు చెప్పినట్టుగా పరిచయ వేదికల్లో మేము కాల్ చేసినప్పుడు, లేదంటే ప్రొఫైల్ సార్ట్అవుట్ చేసినప్పుడు మ్యారేజ్ సెట్ అయిందని చెప్తే మేము మళ్ళీ దాన్ని రిపీట్ కాకుండా, లేదంటే ఇంకొకరికి అవకాశం ఇస్తాము. ఎందుకంటే ప్రతి వారం 40 మంది అబ్బాయిలకి, 20 మంది అమ్మాయిలకి ఈ అవకాశం ఇస్తున్నాం కాబట్టి ఈ అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే రాను అని ముందు తెలియజేస్తే వాళ్ళ ప్లేస్లో కూడా వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. సరాసరిగా మాకు 1800 ప్రొఫైల్స్ ఉన్నాయండి. ఇంకా మేము ఎవ్రీ వారం, అంటే ఇవాళ రిజిస్టర్ చేసినా కానీ ఎమ్మటే నెక్స్ట్ వారం పిలవడానికి ఉండదండి. ర్యాండమ్గా, అంటే బిజినెస్ వాళ్ళని, సాఫ్ట్వేర్ ఇంజనీర్లని, డాక్టర్లని, హెచ్ఆర్లని అలా ర్యాండమ్గా కొంతమంది పికప్ చేసుకోవడం జరుగుతుంది. ఆ పికప్ చేసుకున్న వాళ్ళకి వాట్సాప్ ద్వారా మెసేజ్ పెడతాము, లింక్ పెడతాము. మా టీం నుంచి, అంటే మేము ఎవరైతే ఒక 10 మంది మా టీం ఉన్నామో ఆ టీం కూడా షేర్ చేసుకొని తలా 10 మందికి కాల్ చేసి ముందుగా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. శనివారం రోజు రిమైండ్ చేయడం జరుగుతుంది. ఇన్ని ప్రాసెస్ చేస్తాం కాబట్టి ఈ మ్యారేజెస్ సెట్ అయితే మాకు తెలియజేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా మిస్ అయిన ప్రొఫైల్స్ యూట్యూబ్లో చూసుకోవచ్చు మీరు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటాము. లైవ్ ఉంటుంది, లైవ్ స్క్రీన్ ఉంటుంది. ఒక వారం లైవ్ ఉంటుంది, ఒకసారి రికార్డ్ సెషన్ ఉంటుంది. అంటే ఉన్న అవకాశాన్ని బట్టి మేము చేస్తుంటాము. ప్రతి పరిచయ వేదిక కూడా మేము యూట్యూబ్లో పెడతాము. మీ అబ్బాయి అయితే అమ్మాయి ప్రొఫైల్ చూసుకోవచ్చు, అమ్మాయి అయితే అబ్బాయి ప్రొఫైల్ చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ఎవరికి కూడా బ్రోకరేజ్ ఛార్జెస్ ఇవ్వద్దు. మా టీం నుంచి మేము ఎలాంటి కూడా ఛార్జెస్ చేయము. ఇది 100% వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫ్రీ సర్వీసెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జగన్. వన్స్ అగైన్ రిమైండ్ చేస్తున్నానండి, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ అండి. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అని వెళ్ళండి. అక్కడ మా కార్యక్రమాల వివరాలు ఉంటాయి.
మీకు డే టు డే ప్రోగ్రామ్స్ ఉంటాయి. అన్ని వివరాలు అందులో ఉంటాయి. అలానే సప్తపది గురించి కూడా ఉంటుంది కాబట్టి సప్తపదిని ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో, ఇంకా మీ దగ్గరలో ఉన్న వాసవి క్లబ్ ఎక్కడ ఉన్నా గాని దయచేసి జాయిన్ అవ్వండి. మాతో కూడా చేతులు కలపండి. సేవ చేద్దాం. అందరి మనసులలో, మొఖాలలో నవ్వులు తీసుకొద్దాం. ఓకే అండి. సో, విల్ క్లోజ్ ఇట్ ఫర్ ద డే. గంపన్న లేనట్టున్నాడు గదా! లేడన్నా. యాహ్! మరి ఒక్కసారి నా కాంటాక్ట్ నంబర్ చెప్తానండి. ఎవరైనా లింక్ కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి. 9848032152. ఓకే. జై వాసవి అండి. విల్ క్లోజ్ ఫర్ ద డే. అండ్ మాకు ఒకటే ఒక విచారకరమైన విషయం ఏమంటే, నిన్న మేము 65 ఫోన్ కాల్స్ చేసాం. 65 మందిలో ఒక 10 మంది పెళ్ళిళ్ళు కుదిరాయి. వీలు కాదని వాళ్ళు జెన్యూన్‌గా చెప్పారు. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవ్వరు అందరూ వస్తా అన్నారు. కానీ 25, 30 మంది మాత్రమే వచ్చారు. ఆఫ్‌కోర్స్ ఒక్క పెళ్లి కుదిరిన 20, 30 మందిలో మాకు మహదానందం అవుతుంది. కానీ ఈ కార్యక్రమాన్ని చేసేది మీకోసమే. అందరూ అంటారు అమ్మాయిలు దొరకట్లేదని అబ్బాయిలంటారు. కానీ అబ్బాయిలకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవడం లేదు. అది తీసుకుంటే బావుంటుందని మా ఒక ఆలోచన. మీ ఇంట్లో కూర్చొని కళ్యాణం ఒక పరిచయ వేదిక చేస్తున్నాం. అదే మీరు ఒక ఇంటికి వెళ్లి చెయ్యాలంటే మినిమమ్ 3 అవర్స్ అవుతుంది. ఇక 2-3 అవర్స్ టైమ్‌లోనే కొందరొచ్చారు మేము లేట్ వచ్చామని చెప్పారు. మనం సమయాన్ని మనం 10:40 కూర్చుంటున్నాం. మనం డబ్బులు అడగట్లేదు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనట్టుంది. కానీ మన సంస్థ సేవ ఫ్రీగా చేద్దామనే ఒక ఆలోచనలో ఉన్నాం. అందుకని మనం నిర్ణయం తీసుకోవట్లేదు. సో, కైండ్లీ ఇన్ఫార్మ్ యువర్ ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. అండ్ ఎవరైనా డబ్బులు అడిగితే ఇందులో నుండి నంబర్ తీసుకొని మీకు కాంటాక్ట్ చేసి మా దగ్గర మెంబర్స్ ఉన్నారు. మీరు కాంటాక్ట్ చేయండి అని అడిగితే మాత్రం దయచేసి మా నోటీస్‌కు తీసుకురండి. వాళ్ళ నంబర్ తీసుకురండి. మేము వాళ్ళతో మాట్లాడతాం. జై వాసవి అండి. జై వాసవి. క్లోజ్ చేసేసేయ్ జగన్. జై జై వాసవి. వాసవి. జై వాసవి. జై వాసవి.